ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. 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 నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలుకొ మునుపటి మందిర మహిమకు మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమకు మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే. రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు అలా చూపించే గడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమకు మించే గడవరి మందిర. మేం శ్రమ ముందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చను. మా కంటదారిన ప్రతి బాష్పబిందువు తన బుడిలోన దాచెను. మేం శ్రమ ముందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చను. మా కంటదారిన ప్రతి బాష్పబిందువు తన బుడి. సాయంకాలము వచ్చినాను ప్రియం కలుగును. తోట నవ్వు పుట్టును మాకు వెలుగు కలుగును. దుఃఖమునే తూర్పు ఎగరగొట్టి ప్రభువు ఆదరించును. కీడు తొలగజేయును. రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు మునుపటి మందిర మహిమకు మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్ మునుపటి మందిర మహిమకు మించే రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. మునుపటి మందిర మహిమకు మించే రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్. And one more thing, today is a very special day. I wish happy Women's Day to every single one in the church, especially to my mom. Happy Women's Day, Mama. I wish happy Women's Day to everyone. Happy blessed Women's Day. Okay. ఎవరి దగ్గరైనా ఇంకా మన పాత ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా ఎవరి దగ్గరైనా? వెరీ గుడ్. ఓకే, అవి కొత్తగా ప్రింట్ చేయలేదు, చేసి మీకు ఇస్తే బాగుంటుంది కానీ బట్ ఎనీవే, అంటే దాని వెనకాల వాక్యాన్ని గనక బోధించకపోతే, దాని మర్మము తెలియకపోతే దాన్ని ఎగతాళి చేస్తారు. సో ఎనీథింగ్, ఏదైనా ఆత్మీయంగా ఉన్న వాటిని మరి ఆచారబద్ధంగా మతపరంగా ఆరాధిస్తున్న వాళ్ళకి అర్థం కాక దాన్ని విమర్శిస్తూ ఉంటారు.
బట్ ఎనీవే, నో ప్రాబ్లం. అవన్నీ మీరు ప్రార్థిస్తూ ఉండండి. సో ఈరోజు ఎలాగా మీరు లెంట్లో ఉన్నారు, కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది అప్పుడప్పుడు ఉంటున్నారు, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఈరోజు కొన్ని స్టాండర్డ్స్ అనేవి మనము తెలుసుకుందాం. స్టాండర్డ్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సాధారణంగా అందరికీ కూడా సాధారణంగా కొంతమంది స్టార్టింగ్లో నేను సేవ ఆరంభించినప్పుడు అందకులు నన్ను అడిగారు, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు, ఏ డినామినేషన్కి మీరు చెందుతారు అని అడిగారు. అడిగినప్పుడు నేను నాకు ఏం లేవు అన్నా. ఓకే, మధ్య మధ్యలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అది లేదు. తర్వాత కొంతకాలము తర్వాత నేను ఈ యుఎస్ అలాంటి చోట్లకి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఫెయిత్ స్టేట్మెంట్ అడిగారు. ఫెయిత్ స్టేట్మెంట్ అంటే ఏంటి మీ నమ్మకాలు. ఒకసారి నేను జార్జియా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడిగారు అనమాట, మీటింగ్ పెట్టాలన్నప్పుడు ఫెయిత్ స్టేట్మెంట్ అంటే మీరేమేమి నమ్ముతారు ఏంటి అనేది. సాధారణంగా స్టాండర్డ్ అంటే రెఫరెన్స్ కోసం అనమాట. వాళ్ళు కొంతమంది మీరు భాషలు నమ్ముతారా, పరిశుద్ధాత్మని నమ్ముతారా, ఇవన్నీ కొంచెం నమ్ముతారా అని ఇలాంటివన్నీ పెడతారనమాట. అలాగా కొన్ని స్టాండర్డ్స్ అనేటువంటివి దేవుడు తన సంఘానికి వాక్యం ద్వారా ఇచ్చాడు. ఓకే, అయితే దీని విషయమై కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో మళ్ళీ ఏదైనా ఒక పద్ధతి పట్టుకొని ఇంకా అలాగే ఉండాలా అనేటువంటిది కూడా కొంతవరకు మంచిది, కొంతవరకు హానికరమైనదిగా కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? అదేంటది అనుకోవచ్చు మీరు. ఉదాహరణకి సబ్బాత్ దినాన్ని పాటించాలా అని దేవుడు చెప్పాడు. అది ఎంతవరకు సివియర్ అంటే, అది పాటించిన వాళ్ళని ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చిన టైంలో అది పాటించకపోతే ఏం చెయ్యాలి అని ఒక వాక్యంలో ఉంది. ఎంతమందికి తెలుసు? చేతుల పైకెత్తండి. వెరీ గుడ్. సో అంటే దాన్ని వక్రీకరించి దాన్ని ఉపయోగించి కూడా మంచిని ఆపుదాం అనేవాళ్ళు కొంతమంది. ఒక్కొక్కసారి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని విషయమై దేవునితో కూడా తెలుసుకోవడం కూడా ముఖ్యమైనది. మరి సబ్బాత్ దినాన్న యేసుప్రభు వారు ఎవరిని స్వస్థపరిచారు? ఒక ఓచ చేయగల వారిని స్వస్థపరిచారు. స్వస్థపరిస్తే వాళ్ళు దాన్ని మంచిదన్నారా, లేకపోతే ఎందుకు స్వస్థపరిచామని అడిగారా శాస్త్రులు, పరిసయ్యులు? కొంతమంది దేవుని మహిమపరిచారు, కొంతమంది దేవుడు తప్ప ఇలాంటి కార్యాలు చేయలేరని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో ఏమన్నారంటే సబ్బాత్ దినాన్ని ఎందుకు చేశావు అని అన్నారు. సరే, ఇప్పుడు ఈ ఆచారాన్ని చక్కగా పాటించాలి ఇజ్రాయెల్లో, ఎందుకంటే అంత సివియర్మైన దేవుడు ఆ సబ్బాత్ దినాన్ని పాటించినందుకు మీరు 7వ రోజు చాలా కాలం పాటించట్లేదు కాబట్టి నేను 7 పక్కన 0 పెట్టి 70 సంవత్సరాలు మిమ్మలను బానిసలుగా చేస్తున్నానని చెప్పి బబులోను రాజ్యానికి అప్పగిచ్చాడు. ఆ టైంలో ఒక దైవజనుడు లేపుతాడు. ఎవరు తెలుసా? దానియేలు. ఓకే, సో ఆ చరిత్ర అంతా మనము చూస్తాం. సో అంత సివియర్ అన్నమాట. మరి యేసుప్రభు వారే సబ్బాత్ దినాన్న పొలంలోకి వెళ్ళి ఏదైనా పంట కొయ్యొచ్చా? చెప్పండి, కొయ్యొచ్చా కొయ్యకూడదా? కొయ్యొచ్చా? ఇదేంటిది మీరు కొయ్యొచ్చు అంటే కొయ్యకూడదు అంటారు, కొయ్యకూడదు అంటే కొయ్యొచ్చు అంటారు. కొయ్యకూడదా? ఇప్పుడు ఏమంటారు? కొయ్యొచ్చు అంటారా? ఇలా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల చాలా నష్టపోతారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా మీకు ఒక ఫేవరెట్, ఓకే ఈయన మంచి దైవజనుడు, ఈయన నుంచి నేను నడిపించబడ్డా అనుకున్నప్పుడు, ఆయన ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, వాక్యం పొరపాటైనప్పుడు అక్కడ మీరు మళ్ళీ అందులో పూర్తిగా లీనమైపోకూడదు. మీరు కూడా తెలుసుకోవాలి. పౌలు చెప్తుంటే వాళ్ళు ఏం చేసేవారంట? బైబిల్లో వెరిఫై చేసేవారంట. అయితే అంతకంట మరి ఇక్కడ యేసుప్రభు వారు ఒకసారి శిష్యులు ఆయన యందు ఉంటున్నప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు వెన్నులు తుంచుకుని తినేస్తున్నారంట. ఏ రోజు? ఆ రోజు
సబ్బాత్ దినం. ఇది బైబిల్లో ఉంది, తెలుసు ఎంతమంది తెలుసు ఇది? రైట్. కానీ సబ్బాత్ దినాన్న కొయ్యకూడదు, ఏ పని చేయకూడదు సబ్బాత్ దినం అంటే. అర్థమైందా? ఆ ముందు రోజే అన్నీ కూడా సిద్ధపరిచేసుకోవాలి. యూదులు ఎటువంటి వాళ్ళు అంటే, యూదుల ఆచార ప్రకారం సబ్బాత్ దినాన్న పొయ్య వెలిగించకూడదు ఆ ముందు రోజే. మేము జెరూసలేం చాలాసార్లు వెళ్ళాం. అక్కడి నుంచి ఒలివ్ కొండ నుంచి బోధించి ఎంతమంది చూశారు? ఇప్పుడు ఒలివ్ కొండ ఎక్కితే మిసైళ్ళు వస్తూ ఉంటాయి. ఓకే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పగలు వాళ్ళు హోటల్లో మనం ఏదైనా ఆర్డర్ చేసామనుకో, కాఫీ టీ అన్నీ కూడా చల్లగా ఉంటాయి, వేడిగా ఉండవు. ఎందుకో తెలుసా? ఏం వెలిగించకూడదు? పొయ్య. మొత్తం అన్నీ ఆహారం అంతా చల్లగా ఉంటుంది. అప్పుడు అనుకున్నాను నేను, అరే ఈసారి ఉన్నప్పుడు మనం జెరూసలేంలో కాదు, ఆదివారం ఉన్నప్పుడు సబ్బాత్ ఉన్నప్పుడు మనం వేరే చోట తిని అప్పుడు ఇక్కడికి వద్దామని. యూనో, అంటే వాళ్ళ ఆచారం చూడండి ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? శిష్యులు వెన్నులు తీయండి ఆ వచనం ఒకసారి, ఎందుకంటే చాలామందికి ఇది ఉందా లేదా అని తెలియదు. మత్తయి సువార్త తీయండి, మైక్లో చెప్పాలా వచనము, అది ఆన్ చేయండి ఆ మైక్, బైబిల్ రీడర్ మైక్. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. చదవండి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఇక్కడే వచ్చింది యూదులకి ఆయనకి, విశ్రాంతి దినాన్ని ఎలా చేస్తావు నువ్వు? అందుకనే యేసుప్రభువు వారు అన్నారు, నేను కట్టే సంఘము దేని మీద కడతానన్నాడు? దేని మీద? బండ మీద. ఆ బండ అని ఒక వ్యక్తికి పిలిచి, నువ్వే ఆ బండ అని చెప్పాడు. ఎవరు? పేతురు. ఎందుకు? వాయ్? నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడు బోధిస్తుంది 3వ తరానికి. పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు, 8, 10, 11, 12, 13, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఇక తల్లిదండ్రులు చెప్తారో లేదో తెలియదు. తల్లిదండ్రులు మంచిగా పాలు, పెరుగు, అన్నం, బిర్యానీ పెట్టి బాగా చదివి డబ్బులు సంపాదించండి అని దానికోసం ప్రేర్ చేస్తారు. ఓకే, సో కనీసం ఎలాంటి అని చెప్పకపోతే మళ్ళీ పునాది వేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇది మూడోసారి వేస్తున్నా పునాది, తప్పదు. ఎందుకు పేతుర్ని బండ అన్నాడు? ఎందుకంటే చూడండి, దేని మీద కట్టాల సంఘాన్ని? ఒకవేళ ఇది కనుక లేకపోతే ఈ ఆచారబద్ధమైనటువంటి, ఇప్పుడు నీకు ఒక ఫెయిత్ స్టేట్మెంట్ ఉందనుకో, నీ ఫెయిత్ స్టేట్మెంట్ రేపు పొద్దున్న ఆశీర్వాదంగా ఉండే ఫెయిత్ స్టేట్మెంట్, అది రేపు పొద్దున్న ఇబ్బంది కూడా అవ్వచ్చు. మొత్తం కాదు, కొన్ని పాయింట్లు, ఒక పాయింట్ ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే 2 పాయింట్లు ఇబ్బంది అవ్వచ్చు. ఎలాగా అంటే ఆయన శిష్యులందరినీ పిలిచి అడుగుతాడు, ఏమని? నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అని అడుగుతాడు. అప్పుడు ఒకళ్ళు ఏమంటారు? నీవు ఏలియా అనుకుంటున్నారు. కొంతమంది ఏమో నీవు బాప్తిజం ఇచ్చి యోహాను చనిపోయి మళ్ళా వచ్చాడని కొంతమంది అనుకుంటున్నారు. అయితే పేతురు ఏమనుకుంటాడు తెలుసా? నీవు సజీవుడు అయిన దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తువి. ఆగండి. అప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, పేతురు, నీకిది రక్త మాంసములు చెప్పలేదు, యూదుల దగ్గర ఉండే ఫెయిత్ స్టేట్మెంట్ చెప్పలేదు. వాళ్ళకి ఫెయిత్ ఉంది, మేము ఇది నమ్ముతున్నాం, మా స్టాండర్డ్ ఇది. అందులో అన్నీ ఉన్నాయి, మేము అద్భుతాలు నమ్ముతున్నాం, భాషలు నమ్ముతున్నాం, ఫుల్ గాస్పల్ అన్నీ నమ్ముతున్నాం అని ఉంది అందులో. అయితే దాని ప్రకారము మరి కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అంటే తండ్రికి కనెక్షన్ అయ్యి, ఇప్పుడు మీరు ప్రార్థన ముందు ఎవరికి చేస్తారు? స్టార్టింగ్ ఏ పేరు పెడతారు? తండ్రి. చివరన ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తారు? అంటే తండ్రి వద్దకు ఏకైక మార్గం ఎవరు? నేనే మార్గము. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. రైట్. సో ఇప్పుడు పేతురికి ఏమని బయలుపరిచాడు? ఈయన కుమారుడు.
ఈయన ఏం చెప్తే అదే ఫైనల్. ఒకవేళ ఈయన సబ్బాతు దినాన్న కొన్ని వేల సంవత్సరాల పాటు సబ్బాతు దినాన్న పంటలో నువ్వు ఆ చేల్లోకి వెళ్ళి ఒకసారి 12:1 వెళ్ళండి. మీరు ఆ వెన్నులు తొంచకూడదు అనేటువంటి ఆచారం ఉంది. అది ఆచారం అంటే ఆజ్ఞ, కమాండ్మెంట్, సీరియస్ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ యేసుప్రభు వారు ఇది మీరు తినండి, మీరు తినొచ్చు అని శిష్యులతో చేస్తున్నప్పుడు అందరూ చూసి, శాస్త్రులు చూసి ఏంటి ఎలా చేపిస్తున్నాడు అంటే పేతురు ఏమంటాడు? ఈయన సబ్బాతు దినము కూడా ప్రభువు. యు గెటింగ్ మీ నౌ? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే పాయింట్? ఇది దేవుడితో కనెక్షన్ లేకపోతే వాట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ స్టఫ్. ఇది అర్థమైన వాళ్ళు ధన్యులు. ఇది అర్థం కాని వాళ్ళు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 50 ఏళ్ళన్నా ఇన్ని నేర్చుకోండి. ఎందుకంటే కొనుక్కోడానికి అంత టైం పడుతుంది, ఒక తరం పడుతుంది అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నిజంగా ఎంతమందికి ఇది ఈ పాయింట్ అర్థమైందో నుంచోండి. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? స్టాండ్ అప్. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్, స్టాండ్ అప్. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని దీని మీద. ఆన్లైన్లో ఎవరికైనా అర్థమైందా? ఆర్ ఆర్ యూ జస్ట్ వాచింగ్? వందనాలు బ్రదర్ అంటున్నారు ఎవరు? వందనాలు. టాపిక్ నాట్ గివెన్. టాపిక్ చెప్పాను నేను. ఏం టాపిక్? స్టాండర్డ్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ ద బాడీ. ఓకే, తెలుగులో చెప్పలేదు, సారీ. చెప్తా, తెలుగులో వస్తా. ఇంకా నేను ఇదంతా టైటిల్లోనే ఉన్నాను. ఓకే, కొంతమంది ఇంకేయో పెడుతున్నారు, అది చెప్పకూడదు మీకు. ఓకే, ఎస్. ఓకే, చాలామందికి అర్థమైంది. థ్యాంక్ యూ. కూర్చోండి. అంటే ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు వచ్చి సబ్బాతు దినాన్ని మీ కొరకు చేశాను, మీరు సబ్బాతు దినం కొరకు కాదు, ఇట్ ఈస్ ఫర్ అస్. అంటే నేను దానికంటే గొప్పండి. ఒక రకంగా ఏం చెప్తున్నాడు? ఆ సబ్బాతు దినము పాటించాల్సిందే అని చెప్పింది ఎవరు? నేనే. ఇప్పుడు నేనే వచ్చి మారిస్తే నీకు ప్రాబ్లం ఏంటి? అంటే ఏం చెప్తున్నాడు? నేను సబ్బాతు దినం కంటే గొప్పోడిని. హల్లెలూయా. హి ఈస్ గ్రేటర్ దెన్ ద సబ్బాత్. అందుకే నేను సాక్రమెంట్ గేట్ అందరికీ ఇచ్చేస్తుంటే తట్టుకోలేకపోయారు. గేట్ దగ్గర ఇస్తే అసలు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు రోడ్డు మీద ఇస్తానన్నా, తర్వాత ఇంటింటికి వెళ్ళి కూడా ఇస్తా. నేను ప్రాబ్లమ్మా? ఆగండి. ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ముందు ఆది సంఘంలో ఎవరు చేశారు ఇంటింటికి వెళ్ళి? ఆగండి, దాన్ని ఏమంటారో తెలుసా? అపోస్టల్స్ డాక్ట్రిన్. అంటే ఆ బోధన ఏమంటారో తెలుసా? అపోస్తుల బోధ. అది జేసీఎన్ఎం బోధ. ఓకే, మరి దాన్ని తప్పు అది ఇది అనొచ్చేయండి, అనండి, ఇష్టం. బట్ స్టిల్ అది తీసుకొని మరణకరమైన రోగాలు మాయమైపోయాయి అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చూడండి, ఏదైనా కొన్ని కాంట్రవర్సీ చెప్పాలంటే యేసుప్రభు వారు అవచ్చు చేయగలవాడిని సబ్బాతు దినాన్ని మంచి చేయటం గొప్పదా కాదా అని చెప్పి అతను చేయని బాగు చేస్తాడు. యు సీ, ఫెయిత్ స్టేట్మెంట్ ఈస్ గుడ్. మీ యొక్క ఉన్నాయి, మీరు కొన్ని రూల్స్ ఉన్నాయి, మేము దాని ప్రకారమే మీరు అందరూ పాటించాలంటే కరెక్టే. కానీ మీకు దేవునితో కనెక్షన్ లేకపోతే మీరు దాన్ని దూషించి తుదకు యేసుప్రభు వారిని ఏం చేశారు? వాళ్ళు సిలువేసేశారు. ఎందుకు సిలువేశారో తెలుసా? ఇంతకుముందు మనం సబ్బాతు దినం పాటించలేదని ఇతర దేశాలు వచ్చి మమ్మల్ని ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు బానిసలుగా. ఇప్పుడు ఈయన సబ్బాతు దినాన్ని గనక ఈయన్ని మనం ఆపకపోతే మనల్ని వేరే రోమీలో ఎవరో వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు. వేరే దేశస్తులు వచ్చి, చుట్టుపక్కల దేశాలు వచ్చి మనం తీసుకెళ్ళిపోతారు. అందుకని ఈ దేశం కొరకు ఒకళ్ళు చనిపోవాలని ప్రధాన యాజకుడు ప్రవచిస్తాడు అతని జ్ఞానం ప్రకారం. అదే అతను పేతురులాగా తండ్రితో కనెక్షన్ ఉంటే ఏం చెప్తాడు దేవుడు తనతోటి? ఈయన అభిషక్తుడు, ఆ సబ్బాతు దినం ఈయనే, నేను సమస్త సృష్టిని ఈయన ద్వారాయే చేశాను, నా ప్రియకుమారుడు. ఒక రకంగా నేను తండ్రిని కానీ నేను సృష్టికర్తను కానీ సృష్టించింది ఎవరు? కుమారుడు. అంటే ఈయన సృష్టికర్త, ఈయన తండ్రి, సమస్తము కూడా యేసయ్య. ఎంతమందికి అర్థమైంది ఇది?
You see that? You cannot digest some things. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్. సో అందుకనే ఓకే, మీరు అడగాల, దేవునితో కనెక్షన్ ఉండాలా. పేతురు అంటాడు, రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. ఒక తీయండి వచనము. పీటర్, ఫ్లెష్ అండ్ బ్లడ్ did not reveal this to you. అధ్యాయము వచనము చెప్పాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చెన్న 16. ఆ వచనం ఎక్కడ ఉంది చెప్పండి. రైట్, 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీవు ధన్యుడు. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను. అంటే దేవుడితో డైరెక్ట్గా పొందుకోవడము. ఇది బండ, దీని మీద కడతా సంఘము. ఏదో ఆచారాలు, మత సంబంధమైన పద్ధతులు, రూల్స్, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ నడవదు ఇదంతా. అందుకే దేవుడు రానున్న రోజుల్లో దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళని వేల సంఘాలు లేపుతాడు. హల్లెలూయా. థౌజండ్స్. వాళ్ళకి నచ్చదు, బట్ స్టిల్ I'm telling you, in the coming days, without supernatural, the ministry cannot operate. రానున్న రోజుల్లో అద్భుతాలు లేకపోతే ఆ సంఘము నిలబడలేదు. రానున్న రోజుల్లో అంటే దేవుడితో ఏముండాలా? కనెక్షన్. The supernatural is a kind of connection from God. Fruits and gifts. నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు. అప్పుడు ఏమంటాడు పేతురు, నువ్వు బండ, దీని మీద నేను సంఘాన్ని కడతా. అంటే నీ ఫెయిత్ స్టేట్మెంట్ ఏంటి? దేవునితో కనెక్షన్. యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద చర్చ్. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ఫెయిత్ స్టేట్మెంట్? కనెక్షన్ ఫ్రమ్ గాడ్. యువర్ గిఫ్ట్స్ ఆర్ ద ఫెయిత్ స్టేట్మెంట్. హల్లెలూయా. ఓకే, నౌ let us see. ఈరోజు టాపిక్ ఏంటంటే బర్తింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. బర్తింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. I don't know how many understood this. How many have understood this in English? Ninchandi, if you understand this, because this is March. March is a month where we birth new things. Hallelujah. You see that? See now. అంటే దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత అని మనము లోకానికి చూపించడానికి అటువంటి విషయాలు మనము జన్మనిచ్చుదుముగాక. హల్లెలూయా. This year, this month, many of you are birthing the manifestation of the sons of God. అంటే ఇప్పుడు దాకా నీ దేవుడు ఎవరో, నువ్వెవరో, నీ విశ్వాసం ఏంది అని అనుకునేవాళ్ళు లాస్ట్కి మోషే దగ్గర ఆ యొక్క గారడీ పనులు చేసే గారడీ వాళ్ళు కూడా ఏమన్నారో తెలుసా? ఫరో, ఇది దేవుని హస్తమయ్యా, నోరు మూసుకొని వదిలేసేయి అన్నారు గారడీ వాళ్ళు. గారడీ పనులు చేసేవాళ్ళు కూడా. ఓకే, నౌ యు సీ బర్తింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కుమారులు అని రుజువులను, వీళ్ళ దేవుని కుమారులని రుజువులను మీరు బయటికి తీస్తారంటే ఈ సంవత్సరం. బర్తింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఐ హ్యావ్ చాలా టాపిక్లు ఎన్నుకున్నాను, బట్ కొన్ని వరకు కవర్ చేస్తాను. ఐ హ్యావ్ సెలెక్టెడ్ 8 topics, but let me see how. Number 1, I have chosen number 1, holiness. Number 1, పరిశుద్ధత. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలకు జన్మనివ్వడం టైటిల్. ఓకే, యా. చూడండి, నికోదేమోస్ రాత్రి వచ్చి, అయ్యా దేవుని కుమారుడు అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఇటువంటి కార్యాలు నువ్వు చేయలేవు. యూ కెనాట్ డూ సచ్ థింగ్స్ unless God does those things. They are amazing things. అందుకే
పేతురుకి ఎప్పుడైతే కనెక్షన్ ఉందో, పేతురుకి ఏమి ఇచ్చాడు దేవుడు? తాళపు చెవులు. నీవు దేన్ని బంధిస్తావో బంధింపబడుతుంది. అంటే యేసు నామమున నువ్వు మాట్లాడితే ఆ నామమున నువ్వు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మీరు చేతులుంచగా రోగులు స్వస్థపడతారు. యూ విల్ హ్యావ్ డిసర్న్మెంట్, యూ విల్ హ్యావ్ ప్రాఫెసీ, యూ విల్ హ్యావ్ మెనీ థింగ్స్, యూ విల్ హ్యావ్ ద ఫ్రూట్స్. సో మొదటగా చూసినట్లయితే హోలీనెస్ అంటే ఏంటి? పరిశుద్ధత. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ సమ్ స్క్రిప్చర్స్. మొదటి పేతురు 1:15-16. ఐ నీడ్ యూ టు స్పీడ్ అప్. 1 Peter 1:15-16. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తన యందు మనం ఏమై ఉండాలంట? పరిశుద్ధుడు. పరలోకంలో ఎప్పుడు దేవుడిని దూతలు ఏమంటూ ఉంటాయి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్, ద ఫస్ట్ మోస్ట్ క్వాలిఫికేషన్ దట్ యు నీడ్ టు ప్రాక్టీస్. జీవితం అంతా జయిస్తూనే ఉండాలి. ఈ భూమి మీద ఆయుష్కాలం అంతా నువ్వు దాన్ని జయిస్తూనే ఉండాలి. మొదటి దశలోనిక 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడకు పిలవలేదు. అంటే పవిత్రత లేని పనులన్నీ కూడా అపవిత్రమైనవంట. చూసుకోవాలా, వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అంటే మనల్ని పిలిచింది, విశ్వాసులుగా మనం నమ్ముకుంది, పిలిచింది పరలోకానికి వెళ్ళడానికి, పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచాడంట. సో హోలీనెస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ కాలింగ్. రెండవ కొరింథీయులు 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. శరీరమునకును ఆత్మకును కల్మషము. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట? సంపూర్తి. పరిశుద్ధతను సంపూర్తి చేయడం ఏంటి? కొంతమంది అంటారు, ఇఫ్ యూ గాట్ ద స్పిరిట్ యు ఆర్ పర్ఫెక్ట్, యువర్ స్పిరిట్ ఈజ్ పర్ఫెక్ట్. కొంతమంది స్పిరిట్, సోల్, బాడీ అని దాన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తారు. ఓకే, దాన్ని వెళ్ళొచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను కాదన్నా. ఇక్కడ చూడండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. అంటే ఆత్మకు కూడా ఏముంది? కల్మషం. మన ఆత్మకి, మన ఆత్మ పర్ఫెక్ట్ అంటారు. ఎక్కడ పర్ఫెక్ట్? మన ఆత్మ. మన శరీరం పర్ఫెక్ట్ అంటారు. ఆత్మ పర్ఫెక్ట్ ఉంటే శరీరం పర్ఫెక్ట్ ఉంటుంది. మనలో ఉండే పరిశుద్ధాత్ముడే పర్ఫెక్ట్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? యా. అయితే ఇంగ్లీష్లో బాగుంటుంది అనమాట. పర్ఫెక్టింగ్ హోలీనెస్, having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness. హోలీనెస్లో పర్ఫెక్ట్ అవడం ఏంటి అంటే, దేవుడు మనల్ని పిలిచేశాడు, అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లెగుస్తాడు. కానీ తుదకు అసలు పడే స్థానానికి వెళ్ళిపోతాడు అనమాట. దాన్ని ఏమంటారు? పర్ఫెక్టింగ్ హోలీనెస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే నీవు ఈ స్టేజ్కి రాకముందు నువ్వు పడిపోయినా కానీ ఎలా చూస్తున్నాడు దేవుడు? నిన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. నువ్వు పడిపోయావంటే అర్థం ఏంటి? నిలబడుతూ ఉన్నావు, నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి పడిపోయాడు. నీతిమంతుడిగా ఉన్నోడు అసలు పడడు కాదు, అసలు నీతిగా ఉండాలని ఆశ లేనోడు అసలు పడడు, పాపంలోనే జీవిస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? సో యు ఆర్ లైక్ దట్. సో నీవు పడిపోతున్నప్పుడు అరే అని బాధపడకూడదు. నిలబడుతున్నావు కాబట్టి పడిపోయావని గర్వపడి ఇలా పడిపోకుండా ఇంకా ఏం చెయ్యాలా? ఇప్పుడు చిన్నపిల్లడు అన్నాడు, నడుస్తూ ఉంటాడు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9, 11, 12 వచ్చినప్పటికి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. అలాగా నువ్వు పడిపోతే అయ్యా అని బాధపడతావా? ఏమంటావు? ఇంకా కొన్ని రోజులు ఎదగని, కొన్ని ఎదిగి 1-2 సంవత్సరాలు వచ్చిన తర్వాత చక్కగా నడుస్తాడు. ఒక 20 వచ్చిన తర్వాత నిన్ను మోసుకెళ్తాడు. యు సీ దట్ నౌ. సో యూ విల్ హ్యావ్ హోప్. If you are walking, you are standing, you are in the right way. Don't worry. You are still righteous and holy. Carry on. Move on. Hallelujah. అంటే నీకు ఒక గురి ఉండాలా. ఏముండాలా? పరిశుద్ధతను ఏం చేసుకోవాలా? సంపూర్తి చేసుకోవాలా. ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ గురి కలుగుని గాక.
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ విల్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, పర్ఫెక్టింగ్ హోలీనెస్. ఓకే, సో రైట్ డౌన్ దిస్. రోమన్స్ 6:22, రోమీలు 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉందన్న పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎఫెసీ 5:27. నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట అంటది, దట్ హీ మైట్ ప్రజెంట్ ఇట్ టు హిమ్సెల్ఫ్. అంటే కుమారుడు తానే పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని బాగు చేసి తుడిచి, అవునా, కడిగి బలపరిచి, పడిపోయినప్పుడల్లా పాపాన్ని కడిగి మళ్ళా పడిపోకుండా దానికి బలాన్ని ఇచ్చి దాన్ని తయారు చేసి మళ్ళా ఆ వధువులాగా చక్కగా మచ్చలు లేని వధువులా తయారు చేసి మళ్ళీ ఎవరు చేసుకుంటారా వధువుని? ఎవరు చేసుకుంటారు? ఆయనే వరుడు. ఎవరు వరుడు? యా, దట్ హీ మైట్ ప్రజెంట్ అంటు హిమ్సెల్ఫ్ ఎ గ్లోరియస్ చర్చ్. ఆయన చేసుకుంటున్నాడు. దిస్ ఈస్ మోర్ లైక్ ఎ లవ్ మ్యారేజ్, యు సీ దట్. సో దిస్ ఈస్ రియల్. ఆయన లోకమును ప్రేమించి ఏం పెట్టాడు? యా, తుదకు దాన్ని తయారు చేసి బాగా చేసి ఆయనే వచ్చి వివాహం ఆడతాడు. హల్లెలూయా. యు సీ దట్. మీరంతా లోకరీతికి ఎక్కడికొడకో వెళ్ళిపోయారు మీరు, యూనో. బట్ గాడ్ డస్ సమ్ థింగ్స్ లైక్ దాట్. ఆయన వివాహంతో పోల్చాడా లేదా సంఘాన్ని, వరుణ్ణి, వధువుని? యా, యూనో, హీ ఈస్ ప్రిపేరింగ్ టు ప్రజెంట్ అంటు హిమ్సెల్ఫ్. యు సీ దట్ త్రూ హోలీనెస్. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దట్ హీ మైట్ ప్రజెంట్ అట్ టు హిమ్సెల్ఫ్. అంటే ఆ వధువుని ఆయనే పక్కన పెట్టుకుంటాడు అనమాట. ఆ తయారు చేసి ఆయనే చేసుకుంటాడు. టు ప్రజెంట్, యా, దిస్ ఈజ్ మై బ్రైడ్. సో ఈజ్ వర్కింగ్. అందుకే ఆయన చనిపోయాడు ఈ గుడ్ ఫ్రైడే, అందుకోసమే. హల్లెలూయా. టు మేక్ యూ a glorious powerful bride. Hallelujah. Children, not having a wrinkle, spot, wrinkle, holy and without blemish. Glorious church. Meer evaro telusa? Glorious church. This is our faith statement. Hallelujah. All right, number 2. అసలు ఎవరైనా మిమ్మల్ని ఫెయిత్ స్టేట్మెంట్ అడిగారు అనుకోండి, అసలు ఏంటి మీరేమి నమ్ముతారు అంటే మీరు ఇది చెప్పచ్చు. లోకా 11:2. అసలు మీరేం నమ్ముతారు? మీ విశ్వాసం ఏంది? మీ పాస్టర్ గారు అది నమ్మరు, ఇది చేస్తారు, అలా చేస్తారు. ఈ ఎప్పుడు 2000 సంవత్సరాల నుంచి వచ్చేదాన్ని ఇలా మార్చేయచ్చా? తప్పు కదా. అప్పుడు మీరు యూ కెన్ టెల్, మనం ఏదో కరెక్ట్ అని కాదు, కానీ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆగండి, ఏంటంట? నీ రాజ్యము వచ్చును గాక. ఏంటి ఆ రాజ్యము? చూద్దాం. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చియున్న ప్రతి వారిని క్షమించు. ఈ మాట చదవమ్మా. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. 2వ వచనం అన్న. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన. ఇది ఎక్కడ ఉంది? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అది ఇంకో ప్రేయర్లో ఉందా? మత్తయిలో ఉంటుందన్న. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి అన్న. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. నీ రాజ్యము, ఇది మా ఫెయిత్ స్టేట్మెంట్. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే పరలోకములో ఏమేమైతే ఉన్నాయో అవి భూమి మీదకి రావాలి. ఇది మా ఫెయిత్ స్టేట్మెంట్.
దిస్ షుడ్ బి, ఇది ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? దిస్ ఈస్ ద ఫెయిత్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్. యు సీ దట్ నౌ. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక కమిటీ ఇలా ఫామ్ అయ్యి, ఓకే మీ అన్ని తప్పులని చెప్పి ఇవన్నీ తప్పులని చెప్పి ఎత్తున్నారు, దానికి సమాధానం చెప్తున్నాను నేను. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వేసే నిందలు కాదు, ఎప్పుడో నుంచి వేసే నిందలు ఇవన్నీ. ఓకే, మినిస్టర్ ఎప్పుడు 2008, 2009, 10లో ఎప్పుడైతే ఇది పెద్దగా అయిందో అప్పుడు మాకు మ్యాచ్ అవ్వట్లేదు అన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరలోకం నుంచి వచ్చింది. మ్యాచ్ అవ్వదు. బ్రో, మ్యాచ్ అవ్వదు. సారీ, నువ్వేమన్నా చేసుకో, ఏదన్నా చేసుకో, దొర్లు కిందవాడు ఏమన్నా చేసుకో, లాస్ట్కి నువ్వే రావాలి ఇందులోకి. ఇది తప్పు 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 అనుకొని లాస్ట్లో తప్పు కాదు కరెక్టే అని నువ్వే రావాలి, లేదంటే అక్కడ కలుసుకుంటావు. రైట్, దీని గురించి వాళ్ళే నరకానికి పోరు, బట్ స్టిల్ ఓకే. యా, నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్, దేవుని కుమారులు ప్రత్యక్షం అంటే ఏంటి? పరలోకములో కొన్ని వాటి యొక్క రుచి భూమి మీద చూపించడం. పరలోకంలో సమృద్ధి ఉంటుందా? దాని రుచి చూపించడం. పరలోకంలో స్వస్థత ఉంటుందా? ఎప్పుడు స్వస్థత ఉంటుంది, అందుకని దాని రుచి కొంచెము చూపించడం ఇక్కడ కొంతకాలం. యా, యూ విల్ సీ ద టేస్ట్, దిస్ ఇస్ వాట్. ఓకే, లాస్ట్కి ఈ ప్రార్థన చేసి చేసి ఏమవుతుంది? ప్రకటన 11:12, 11:15, రెవల్యూషన్ 11:15. మీరేం నమ్ముతారు? మీ నమ్మకాలన్నీ వేరువేరుగా ఉంటాయి. మేమంతా మెజారిటీ, మీరు ఒక్కలే డిఫరెంట్. అవును, మేము ఒక్కలే డిఫరెంట్ అయినా, డిఫరెంట్ అవ్వకపోయినా ఇది మటుకు పరలోకం గురించి వచ్చింది అయ్యా. నీకు కనెక్షన్ ఉంటే అడుక్కో, లేకపోతే మానేయి. రైట్. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరమందు భూమి మీద నెరవేరింది కాక అనేది ఇక్కడ ఏమైపోయింది? నెరవేరిపోతుంది. ఎప్పుడు? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలును. హల్లెలూయా. ఆయన తిరస్కరించేశారు. నీ ఫేస్ స్టేట్మెంట్ వేరు, మా స్టేట్మెంట్ వేరు, మా డినామినేషన్లు అన్నీ వేరు, మీది వేరు. నీది కొత్తగా వచ్చావు, నువ్వు సబాధ్యాన్ని ఉల్లంఘిస్తున్నావు అన్నాడు. ఒకరికి బయలుపరిచాడు. ఎవరికి? పేతురికి. నీ మీదే కడతానన్నాడు సంఘాన్ని. అతను పేతురు దుడుకుతాను, భయపడ్డాడు, తిరస్కరించాడు, అన్నీ చేశాడు. అయినా నువ్వే రారా బాబు, కనెక్షన్ నీకే ఉందని పేతురు మీద కట్టాడు. అందుకే నేను చెప్తా, నువ్వేదైనా చేయి, నీ జీవితంలో ఆయన నుంచి వినడం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు? అదే సంఘానికి బండ, అదే పునాది. హల్లెలూయా. యు సీ దట్? కరెక్టే. వర్డ్ 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 వర్డ్. పరిశుద్ధాత్మ లేకపోతే దీన్ని నువ్వు దీని నుంచి ఏమీ నేర్చుకోలేవు. యేసు ప్రభువారు అంటారు, నేను వెళ్ళి మీకు ఎవరిని పంపిస్తాను? అతడు మిమ్ములను, అంటే యు నీడ్ ద స్పిరిట్ అండ్ ద బైబిల్. వితౌట్ ద స్పిరిట్ యూ క్యాన్ మిస్ఇంటర్ప్రెట్ ఇట్. ఒకవేళ ఆత్మ లేకపోతే నువ్వు దీన్ని అపార్థం చేసుకొని తప్పుడు బోధలు బోధించవచ్చు. ఎంతమందికి అర్థమైంది? నేను వెళ్ళి ఆదరణకి పంపిస్తాను, అతడు మిమ్మును, లేకపోతే అది లేదు ఇది లేదు, అలా చేయకూడదు ఇలా చేయకూడదు, నీ ఇష్టం, నీ రాజ్యం వచ్చింది కాక అవుతుంది. ఇక్కడ దేవుని రాజ్యం కాదు, నీ శరీర కుళ్ళు రాజ్యము వచ్చింది కాక. నాకు లేదు, వాళ్ళకు ఉంది, వాళ్ళని విమర్శించాలా అనేటువంటి కుళ్ళు మనస్సు నెరవేరుతుంది. అక్కడ అది నిలబడుతుందా? నిలబడదు. వాట్ ద హోలీ స్పిరిట్ టీచర్స్ ఈజ్ ద ట్రూత్. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉందంట. హల్లెలూయా. వేర్ దెర్ ఇస్ స్పిరిట్ దెర్ ఈజ్ ఫ్రీడమ్. ఇంకొకటి అంటాడు, ఈ బుక్ని ప్రేమతో చెప్పాలంట. దేంతో చెప్పాలా? కక్షతో కానీ మిషతో కానీ చెప్తే నీకు దేవుడు ఎవరో తెలీదు, నీవెవరవో నాకు తెలీదు అంటాడు. యూ నీడ్ టు ప్రీచ్ దిస్ బుక్ విత్ ద స్పిరిట్. అందులో చెప్పండి, పరిశుద్ధాత్ముడా, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను సర్వసత్యంలోనికి నడిపించు. హల్లెలూయా. వితౌట్ ద స్పిరిట్
యూ విల్ మిస్ఇంటర్ప్రెట్ దిస్ బుక్ వితౌట్ ద స్పిరిట్. దీన్ని రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరేపించి శిష్యుల చేత రాయిపించింది. సో నువ్వు చదవాలంటే మళ్ళీ అదే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చదవాలా. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ దేర్ టు అన్లాక్ ఇట్ వితౌట్ ద స్పిరిట్, విత్ యువర్ థియాలజికల్ మైండ్. నాకు థియాలజీ వచ్చు, నేను థియాలజికల్ మైండ్తో పెట్టుకుంటే నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోతావు. నువ్వు గుడ్డోడు తో చూపితే అందరూ ఎందులో పడతారు? అదే జరుగుతుంది. సమస్య. కనెక్షన్ ఫ్రమ్ గాడ్, వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ, వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టుమారో. ఆల్రైట్. తుదకు ఈ రాజ్యాలన్నీ ఎవరి రాజ్యాలు అయిపోతాయంట? యు నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే. నౌ దేవుని రాజ్యం అంటే ఇప్పుడు మీరు అందరూ ఎవరో తెలుసా? మీరు అందరూ అనుకుంటారు నేను పాపిని, కుక్కని, పందిని, పుసికాట్ని అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను కాదని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తగ్గించుకోవడం మంచిదే ఒక్కొక్కసారి. ఎందుకంటే ప్రతిదీ మనకి ఏమిస్తుంది? గర్వాన్ని. నువ్వు కొంచెం బాగా చదువుకుంటే గర్వం, కొంచెం ఎర్రంగా ఉంటే గర్వం, నువ్వు లిప్స్టిక్ బాగా వేసుకుంటే గర్వం నీకు. ఓకే. జుట్టు పొడుగ్గా ఉంటే గర్వం, డబ్బులు ఎక్కువ ఉంటే గర్వం, కారు కొనుక్కుంటే గర్వం, గొప్ప కులం అయితే గర్వం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏదో ఒక రకంగా బలుపు వస్తూనే ఉంటుంది మనిషికి. రైట్. అన్ని రంగాల్లో నీ మినిస్ట్రీ పెద్దదైతే బలుపు, ఏదో ఒకటి నీకు ఒక గిఫ్ట్ ఉంటే, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ గివ్స్ యూ ప్రైడ్. ఒక్కోసారి నీకు జ్ఞానం ఉందనుకో, బైబిల్లో బాగా మంచి జ్ఞానం, అది కూడా నీకు గర్వం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్. ఎవ్రీ గుడ్ థింగ్ విల్ గివ్ యూ ప్రైడ్. అందుకే ఎప్పుడు తగ్గించుకోవాలి నువ్వు. ఓకే. యూ నీడ్ టు తగ్గించుకోవాలి. అసలు నువ్వు ఎవరివి? కరెక్టే, మనం తగ్గించుకోవచ్చు. ప్రభు అవును నేను పొరుగుని. ఎందుకంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు అక్నాలెడ్జ్, అది దీనత్వం కాదన్. కానీ దాని తర్వాత మళ్ళా నీ రక్తము ద్వారా నేను రాజులైన యాజకుడిని ప్రభువా, నీ రక్తం ద్వారా నాకు అధికారం ఉంది, నీ రక్తం ద్వారా నేను దేవుని కుమారుణ్ణి, నీ రక్తం ద్వారా నేను బంధిస్తాను, అది అక్కడ బంధింపబడుతుంది. నీ రక్తము ద్వారా నీవు నాతో ఉన్నావు. సింహపు పిల్లలు లేమిగల ఆకలి కొని వాడిని యెహోవాను ఆశ్రయించడానికి ఏ కొదువా ఉండదు. సింహములను మరి నాగుపాములను భుజంగములు త్రొక్కేదవు నువ్వు. హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద సమస్త అధికారం నాకుంది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఆరంభించావు, అంతం వరకు ఘనముగా ముగిస్తావు. హల్లెలూయా. యు సీ దట్. సో అది మొదలు పెట్టాలి, కానీ ఇది కూడా యాడ్ చేయాలా. జనాలు అది పట్టుకునే అంటారు నేను పాపం 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 పాపం. ఎంతసేపు అంటావు? దాని తర్వాత ఎన్ని ఉన్నాయా లేదా? అది ఒకసారి అలా. సరే, ఇప్పుడు మీ గురేంటో చెప్తున్నాను. అందరూ చెప్పండి, నా గురేంటి అనండి. Yeah, I'm just explaining you some verses. You can write down quickly. Okay. 1 Corinthians 6:2-3. నువ్వు ఫైనల్గా ఏం చేస్తావు? సరే, ఒక మాట, మీరు పరలోకానికి ఏం చేస్తారు? మనందరం కూర్చొని అక్కడ దాక్షపళ్ళు తినుకుంటే మచ్చలు పెట్టుకుంటాం. చెప్పండి, వాట్ విల్ యూ డూ? లేకపోతే మనందరం కూడా మన్నా తింటామా? దూతల ఆహారం, దూతలు నాకు కూడా కొంచెం పెట్టండి అని. వాట్ విల్ యూ డూ ఇన్ హెవెన్? What will you do in heaven? I'm giving you 1, 2, 3, 4, 5, 6, 7 scriptures. Okay. This is your faith statement. What will you happen? 1 కొరింథీయులు 6:2-3. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఆగండి. ఎవరైతే యేసుని నమ్మి తన రక్తంతో తన యొక్క వస్త్రాలని ఉదుక్కొని ఆ రాజ్యానికి వెళ్తారో వాళ్ళు తుదకు ఈ మిగిలిన లోకానికి అందరికీ ఏం చేస్తారంట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, అంటే లోకానికి మీరు తీర్పు తీరుస్తారంట తుదకు. సరే, ఎందుకు తీర్పు తీరుస్తానంటే ఎవరిని నేను? జడ్జినా లేక వకీల్నా లేక ఏంటి? చూద్దాం. దానియేలు 7:18. దానియేలు 7:18. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకును రాజ్యమేలుదురు. ఆగండి. అయితే మహోన్నతిని పరిశుద్ధులు ఎవరాళ్ళు? పక్కనతో చెప్పండి, నేనే అనండి. ఇలా చెప్పండి, నేనే అని. చూడండి, ఆమె ఏమి లేకపోతే జుట్టు పట్టుకొని చెప్పండి ఇలా. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుతురు. అంటే ఒక పకంగా ఒక చర్చ్ పెట్టి ఇదంతా ఎవరిని తయారు చేస్తున్నాడు? ఆయన రాజులను తయారు చేస్తున్నాడు.
యుగ యుగములు పరిపాలించడానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్, జైలు నుంచి వచ్చి ఎలక్షన్, అక్కడి నుంచి దూరి చేసి కేసులు ఎలక్షన్లు కాదు. ఆయన కూర్చోబెట్టాడంటే పర్మనెంట్ కూర్చుని ఇంక లైఫ్లో. హల్లెలూయా. వాడి తిట్టి వీడి తిట్టి ఓట్లేసి వాడిని తొక్కి ఈ డబ్బులు పంచిపెట్టి వాళ్ళు 2,000 పంచిపెట్టారు, 3,000 పంచిపెట్టారు, 4,000 పంచిపెట్టారు, అన్నీ తీసుకొని నీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేయడం అలా ఉండదు అక్కడ. ఆయన కూర్చోబెడితే కూర్చుండే ఇంక యుగంలో. యా చూడండి, ఇప్పుడు నువ్వు ఒక భేద విధవరాలు, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. అమ్మా ఆ మహా కుర్చీలో కూర్చోబోతున్నావు రాణిలాగా. హల్లెలూయా. అక్కడ స్త్రీ అని పురుషుడని భేదమో లేదు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు ఎంతకాలం పరిపాలిస్తారని ఉంది? 5 ఏళ్ళ? యుగ యుగములు, యుగాంతముల వరకు. ఓ మేన్. You see what is the call of God on your life? How you should behave yourself, the dressing, your face, how you should look. You should look like a king, but also a holy king. You see that? You can wear some nice dress, a fashionable dress, but a holy fashionable dress. Bride like tayaravachu, but a holy bride. Hallelujah. You're going to your party, yeah, wear, but a holy party dress. You getting me now? What do you mean by holy party dress? Yeah. A bit trendy, a bit good, a bit fully covered. Ardhamayinda leda? Yeah. This is what God is doing. వారు యుగ యుగములు, యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఊహించుకోండి ఒకసారి. పక్కన చెప్పండి, ఊహించుకోసారి కళ్ళు మూసుకొని రాణిలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని జనాలందరికీ వెళ్ళవని వాళ్ళకి తీర్పు తీరుస్తున్నావు. వాళ్ళకి ఏం చేయాలో దేవుడు నీలో ఉండి నీ ద్వారా పరిపాలిస్తున్నాడు. యు ఆర్ ట్రైనింగ్. ఎవ్రీ చర్చ్ ఈస్ బీయింగ్ ట్రైన్డ్ టు బి కింగ్స్, టు reign with him. Hallelujah. Manifestation of the sons of God. దానియేలు 7:27 రాసుకోవాలా. రైట్ డౌన్ ది స్క్రిప్చర్స్. ఆకాశం అంతరి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆగండి. ఆకాశమందున్న రాజ్యమును, రాజ్య మహత్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. అంటే తుదకు ఈ భూమి మీద అంతా ఎవరు ఉండరో, పార్టీలు ఉండవు, ఏముండవు. దేవుడు నిన్నే అపాయింట్ చేస్తాడు కొన్ని దేశాలకు, ఊర్లకి శాస్త్రం. ఈ భూమి బాగా అందరూ ఈ భూమి మీదకి వస్తారు. ఈ భూమి బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. చదవండి. ఆయన రాజ్యము అదేంటి భూమి మీద ఎక్స్పాండ్ అయిపోతుంది? ఆ నూతన యెరూషలేము అక్కడ తయారయ్యి ఎక్కడికి వస్తుందంట? You're coming. Come on, let's see. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను. ఇప్పుడుండే అధికారులు గొప్ప వాళ్ళు మొత్తం అందరూ మీకు ఏమవుతారంట? దాసులు అవుతారంట. నీకెంత అధికారం ఉంటుందో ఆఖరి కీర్తన 149వ కీర్తనలో కూడా ఉంటుంది. అది చూస్తారా ఒకసారి? తీయండి. 149 కీర్తనలు 149 7 నుంచి అన్న. చదవమ్మా. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును. ఆగండి. అన్యజనులకు ప్రతిదండ చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆగండి. ఆయన భక్తుల ఆ రాజుని కట్టేయండి చేతులు, ఆ ప్రజలను కట్టి తీసుకురండి ఇక్కడికి. ఏంటది? ఇష్టం వచ్చినట్టు. అర్థమైందా? యేసు ప్రభువుని నమ్ముకొని మీ గురి ఏంటో మీకు అర్థమవుతుందా? ఏం చేయబోతున్నాడు? యు డోంట్ నో. సమ్ టైమ్స్ వీ గో బ్యాక్ బికాస్ వీ డోంట్ నో ద హై కాలింగ్. అందుకే పౌలు అంటాడు హై కాలింగ్ అనండి. అందుకే మనం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ని హిజ్ హైనెస్, హిజ్ ఎక్సలెన్సీ అంటారు. అవునా కదా? యువర్ హైనెస్, యువర్ ఎక్సలెన్సీ, వాట్ గాడ్ ఈస్ కాలింగ్. దీన్ని చూసుకొని మేము తక్కువ వాళ్ళు మతం అంటారు, దీన్ని ఫారెన్ మతం అంటారు, అదంటారు, ఇదంటారు. అసలైంది ముందు ఉంది. ఎలా ఉంటారో మీకు తెలియదు వాళ్ళకి.
విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచెల ఖడ్గం ఉన్నది. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాడు దేవుడు ఆత్మ ద్వారా. ఇదే ఆ ట్రైనింగ్, దీని కొరకే. హల్లెలూయా. ఎంతమందిలో ఉంది 2 అంచెల ఖడ్గం? పైకెత్తండి. అది అంటే మీరు చెయ్యొత్తారు బైబిల్ ఎత్తకుండా. రేపు పొద్దున్న ఏం చేస్తారు? ఇది పెట్టుకొని ముసుగేసుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మత సంబంధం అనుకుంటున్నారేమో. లేదు 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 లేదు. యు ఆర్ గోయింగ్ టు రూల్ అండ్ రెయిన్ ఇన్ ఎ పవర్ఫుల్ వే. యు ఆర్ బీయింగ్ ట్రైన్ టు బి కింగ్స్. ఇది వీళ్ళకి భక్తి ఎక్కువ, మత పిచ్చి పట్టుకుంది అనుకుంటారు. నో 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 నో. ఎంత అధికారం అంటే ఆ పైవచనం తీయండి. గొలుసులతో, ఆ పైవచనం కూడా, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి, అయ్యో అతను రాజు అంటే రాజులు గీలకు పట్టరండి అంటారు కలిసి, సంఖ్యలతో వారి గనులను బంధించుటకును. అది నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. తన భక్తుల్లో కొంతమందికి, అందరికీ. దిస్ ఈజ్ యువర్ ఫెయిత్ స్టేట్మెంట్. దిస్ అవర్ టార్. అందుకే వివాహంలో నీ పార్ట్నర్ని కరెక్ట్గా ఎత్తుక్కోవాలా. ఇంకొక రాజుని ఎత్తుక్కోవాలా, రాజు రాణిని ఎత్తుక్కోవాలా. లేకపోతే మీ ఆవిడకి సంఖ్యలేటి తీసుకుపోతారు మీ ఆయన్ని, మీ ఆవిడని అక్కడ. నువ్వు అయ్యో ఎవరు గెటింగ్ మీ? అర్థమవుతుందా లేదా? పక్కన వాళ్ళు చెప్పండి, మీ పిల్లలకి ఇంకో రాణిని రాజ్యం చేయనండి. ఈ లోక డబ్బులు, లోక ఘనతలు, లోక కులంలో కొట్టుకుపోక సంఖ్యలు వేసి పట్టుకుపోతారు అక్కడ. మ్యాటర్ సరే. ఇంకా చూద్దాం. ప్రకటన 26వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులైన ఎందురు. ఇట్టి వారి మీద 2వ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ భూలోకంలో ఒక టైం వస్తుంది, ఆ టైంలో 1000 సంవత్సరాలు, ఆ తర్వాత ట్రైనింగ్ ఉన్న తర్వాత యుగ యుగములు రాజులు అయిపోతారు. పక్కన చెప్పండి, 1000 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుందనండి. 1000 years ఈజ్ యువర్ ట్రైనింగ్ పీరియడ్ టు బికమ్ ఎ కింగ్. ఆ కుర్చీ మీద కూర్చొని ఏం డైలాగులు వేయాలా, ఏం చేయాలా, ఆయన తీర్పు అన్నీ కూడా తెలుసుకోవాలి నువ్వు. ప్రకటన 5:10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? అండ్ హ్యాస్ మేడ్ అస్ అంటు అవర్ గాడ్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. ఎవ్రీ ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎ కింగ్ అండ్ ఎ ప్రేయర్ మ్యాన్. ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎ క్వీన్ అండ్ ఎ ప్రేయర్ ఉమెన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడండి. వాళ్ళు రాజులు రాణులు, నోరు మూసుకో. ఓన్లీ కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రే బికాస్ దే ఆర్ కనెక్టెడ్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. యు సీ దట్ నౌ. కింగ్స్ ఆర్ అండ్ క్వీన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద కింగ్. రాజులు రాణి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? కనెక్షన్. ఈజ్ సంబడి గెటింగ్ బ్లెస్డ్ టుడే? అందుకే మన సంఘం మీద నిందలేసి దూషించే బదులు అసలు ఈయన ఎవరు అని అడిగితే దేవుడు ముట్టుకేసి చెప్తాడు, నీకు నేను ఎవరును. నేనే కనపడ్డా, మాట్లాడా, దర్శనం ఇచ్చా, అద్భుతాలు చేస్తుంది నేనే. నోరు మూసుకొని ముట్టుకేసేవాడు. అవునా కదా? బట్ దే డోంట్ హ్యావ్ కనెక్షన్. లేదు. బండ ఉందా? బండ లేదు. దే నీడ్ టు బి కనెక్టెడ్ టు గాడ్ టు నో దాట్. Let's see. 2వ తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించాలి. కొన్ని బాధలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఏం చేయాలా? సహించాలి. ఎందుకు సహించాలా? ఎందుకు వీళ్ళని జైల్లోకి వెళ్ళిపోతున్నారు? ఎలాగైనా కుర్చీలో కూర్చోడానికి జైలుకైనా రెడీ, ఎన్ని నిందలకైనా రెడీ. మనం యుగ యుగములు కూర్చునే కుర్చీ ఇది, 5 సంవత్సరాల కుర్చీ. దీనికే వాళ్ళు ఒకరికొకరు కుమ్మేసుకుంటుంటే మనం ఎంత భరించాలా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మీరు ఊహించుకున్నారా ఏలడం? ఇప్పుడేమో మీరు జాబ్ కొరకు, ఇల్లు కొరకు, అప్పుల కొరకు, నొప్పుల కొరకు, షుగర్ కొరకు, దాని కొరకు, చిన్న నట్ల కొరకు, పప్పు కొరకు, బెల్లం కొరకు, ఉప్పు కొరకు ప్రేర్ చేస్తున్నారు మీరు. ఓకే, యు సీ దట్. కానీ ఆయనతో ఏలడానికి
నువ్వు భరించాలంట. నువ్వు మంచుకుంటే భయ్, నువ్వు తేడా ఉంటే నేను తేడా. సమ్టైమ్స్ ఆఫ్ కోర్స్ డిఫెండ్ చేయాలా, యూ నీడ్ టు బి డిఫెండ్. కొంచెం టూ మచ్ చేస్తే మందిరంలో మరి యేసు ప్రభువులా కాదు కానీ కొంచెం మందలించాలి. మరి ఆయన ఏం చేశాడు, కొరడా చేసి, ఆఫ్ కోర్స్, బట్ స్టిల్. ప్రకటన 2:26-27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద ఏమిస్తాడంట. అంటే ఒక రకంగా మనకి ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, పరలోకం వెళ్ళి ఏం చేస్తావు నువ్వు, మళ్ళా కిందకు వచ్చి పరిపాలించడే. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల యూ విల్ బి ఎ కింగ్ ఫర్ ఎవర్. వాట్ ఎ లైఫ్. అన్లిమిటెడ్ వెల్త్, అన్లిమిటెడ్ అథారిటీ. హల్లెలూయా. దేవుడితో ఎల్లప్పుడూ కనెక్షన్. అందుకే ఆయన ఏమంటారో తెలుసా, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్. హీ ఈస్ గోయింగ్ టు మేక్ యూ కింగ్ అండ్ లార్డ్. హల్లెలూయా. నేను రేపు పొద్దున్న ప్రజలందరూ వచ్చి ఏమంటారు, మైలో ఇక్కడ జడ్జిని ఏమంటారు, ఎందుకు తీర్పు తీరుస్తాడు. రేపు పొద్దున్న నిన్ను ఏమంటారు, ఎందుకు, నీ లార్డ్ ఆఫ్ లార్డ్స్. మీ లార్డ్స్ అందరికీ ఆయన లార్డ్. నువ్వు కింగు, మీ కింగ్ అందరికి ఎవరు కింగు, ఆయన మహిమ నీ వలన ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. When you become a priest and a king and a lord, he will be glorious lord and glorious king forever. Hallelujah. Right. Now, second faith statement. Healing, health and far above sickness. మూడు ఈ పాయింట్లో. Write down 3 things in this area. ఎందుకంటే ఈ మార్చి ఉపవాసం ఉంటున్నారు కదా, బర్త్ సంథింగ్స్ మీకు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తున్నాను. హీలింగ్, హెల్త్ అండ్ ఫార్ అబౌవ్ సిక్నెస్ అంటే ఏంటి, స్వస్థత, ఆరోగ్యము, అనారోగ్యము కంటే ఎంతో హెచ్చైన స్థానము. ఓకే, హీలింగ్, హెల్త్ అండ్ ఫార్ అబౌవ్ సిక్నెస్. స్వస్థత, ఆరోగ్యము, రోగము కంటే ఎంతో హెచ్చైన స్థితి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 scriptures and then carry on. ఎంతమందికి అర్థం, హౌ మెనీ ఆర్ కనెక్టెడ్ నౌ, యు ఆర్ గెటింగ్ ఇట్. మీకు నేను ఐఎమ్ గివింగ్ యూ ప్రేయర్ పాయింట్స్. రైట్. ఈ దేవుడు నమ్ముకోక వదిలేసే విశ్వాసం అంటే కుర్చీ ఎవడు పోగొట్టుకుంటాడే అనాలి నువ్వు. యుగయుగములు కూర్చున్న కుర్చీ. ఇక్కడ నాయకులే మళ్ళీ కూర్చోడానికి నానా పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ నాయకులు. ఆ పర్మనెంట్ కుర్చీ, ఏసైతో పరిపాలించే కుర్చీని ఎందుకు పోగొట్టుకుంటా. ఇంకా ఎక్కువ ఆత్మలు రక్షించడానికి నానా మార్గాలు ఎన్నుకుంటా. రైట్. యాకోబు 5:14-15. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలవనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలువవలెను. ప్రభువు నామమున అతను నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయలేను. చదువు తర్వాత. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. రైట్. అంటే ఒకవేళ పాపాలు చేయకపోయినా కూడా అనారోగ్యం వస్తుంది. మరి ఎలీషాకు అనారోగ్యంతో చనిపోయాడా లేదా? యా, మెనీ పీపుల్. ఒక దైవజనుడు ఉంటాడు, పౌలు చెప్తాడు, అతని కొరకు నేను చాలా బాధపడ్డాను, చనిపోతాడేమో అని. కానీ తుతకథను నెగ్గుతాడు. కొంచెం కష్టమైన పేరు ఉంటుంది. ఏం పేరు? యా, ఎపోప్రోదితు అని ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. ఓకే. అతను ఏం చేయలేదు, సేవ చేస్తూ అతను అనారోగ్యం అయిపోయి చనిపోయాడు. నాట్ నెసర్లీ సిన్నింగ్, అంటే ఇన్నఫ్ రెస్ట్ తీసుకోలేదు, కేర్ తీసుకోలేదు. షుడ్ ఆల్సో బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. రైట్. సో ఇక్కడ ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? అనారోగ్యం వస్తే స్వస్థపడుట అనేది దేవుని చిత్తము. పరలోకంలో అనారోగ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ముల్లెట్టాడని అనారోగ్యం ఉంచుకోవచ్చా, లేకపోతే జీవితాంతం ప్రార్థించాలా? ఒకవేళ అన్ని రోగాలు పెరిగిపోతున్నా లాస్ట్లో అన్ని రోగాలు తీసేయని చనిపోయినా అలాగన్నా చనిపోవాలి, కానీ దేవుని చిత్తమని ఎప్పుడు చనిపోకూడదు. ఎంతమందికి అర్థమైంది? 1, 2, 100 రోగాలు పెరిగిపోయి చనిపోయావా? 100 తీసేయి నాయన అని చనిపో, వీరుల వల్లే చనిపో. కానీ ఇది దేవుని చిత్తం, 100 ముళ్ళు ఎట్టాడు అనుకున్నావు అనుకో, మంచిది కాదు అది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఓకే.
పక్కనలో చెప్పండి, ఆఖరి వరకు పోరాడు అనండి. ఇది కొండండి, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ఇది పోదు. విశ్వాసము ద్వారా కొండ పో అంటే అది కూడా పోతుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? సో ఇట్ ఈస్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు డెవలప్ ఇట్ అండ్ పుట్ ఇట్ అవుట్. నెంబర్ 2, నిర్గమకాండం 23-25, ఎక్సోడస్ 23-25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఇంకోటి కూడా దేవుడు చేయగలనంట. నేను నీ మధ్య నుండి రోగమును, ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు రోగం వచ్చిందా చెప్పండి? ఇశ్రాయేలీయులు నడుచు ఎడారులు అలా కూడా చేయగలడు దేవుడు. అందుకనే మొదటిది ఏమన్నాను, అనారోగ్యం వస్తే స్వస్థత. రెండవది ఆరోగ్యం, నిలకడగల ఆరోగ్యం అనండి. అలాగే నా అనారోగ్యం అయితే వాళ్ళని తిట్టొద్దు, దూషించొద్దు, ఇది పాపం చేసాడు అలాగ అనొద్దు, ప్రార్థించండి వాళ్ళ కొరకు. సో 2 స్క్రిప్చర్స్ ఇచ్చాను. మొదటిది ఏంటి? స్వస్థత. ఇంకొకటి ఆరోగ్యము. దేవుడు అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు. కొంతమంది స్వస్థపడరు. లెట్ దెమ్ బి లైక్ దాట్, నో ప్రాబ్లం. విశ్వాసంలో ఉంది, రేపొద్దున వాళ్ళు రాజులు అవుతారు. వాళ్ళ అనారోగ్యముతో అన్ని రోగాలు చనిపోయినా కూడా వారి విశ్వాసముతో పరిశుద్ధంగా ఉండి జీవిస్తూ ఉంటే వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చుంటారు. మీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఎంతమందికి ఈ వచనం నెరవేరాలని ఉంది? ఎంతమంది మిగిలిన నెరవేరాలని ఉందా? ఎంజాయ్ చేస్తారా సిక్నెస్ని? అందరూ చేతులు పైకెత్తండి నెరవేరాలని. క్లైమ్. అందుకే ఈ బర్త్, యు నీడ్ టు బర్త్. ఈ 2వ వచనాన్ని మీలో అనేక మంది జన్మనిచ్చుదురుగాక. యు సీ దాట్. మొదటి దాన్ని కూడా మీరు జన్మనిచ్చుదురుగాక. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు చేతులు వేస్తే ఏమవుతుంది? స్వస్థపడతారు. యు నీడ్ టు బర్త్ దిస్ థింగ్స్. 3వది చూద్దాం. ఇది ఆల్రెడీ బోధించా. అగైన్ ఎఫ్ఎస్సిలో 1:20-21. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను. ఆగండి. ఆయన ఆ బలాతిశయము చేత. మొన్న ఫ్రైడే ఎవరైనా మెసేజ్ విన్నారా? ఫ్రైడే మెసేజ్ వినండి. ఇప్పుడు కాదు, అంతకుముందు ఒకసారి ఫ్రైడే చెప్పాను కదా. దట్ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ సర్మన్. హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ ఎంజాయ్ దట్ సర్మన్? మెయిన్. సో లాస్ట్ ఫ్రైడే కాక ముందు ఫ్రైడే కదా. అది మళ్ళీ మీరు ఎత్తుక్కొని మీరు వినాలా. నేను తమ్నైల్ పెడతాను దానికి. దేని గురించి చెప్పాను? అది పునరుద్ధాన శక్తి గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ ఆ బలాతిశయం అంటే పునరుద్ధాన శక్తి, దేవుని యొక్క బలం. ఆ బలాతిశయము చేత యేసు అంటే తండ్రి ఏం చేశాడంట? తనకుండే బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పాశమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. క్రీస్తుని ఆ మరణములో నుంచి లేపి అన్ని నామముల కంటే పై నామముగా, అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఫార్ అబౌవ్. ఇప్పుడు ఒక నామం ఉంది, ట్యూబర్క్యులోసిస్. దానికంటే ఇప్పుడు యేసుప్రభు వారు కుర్చీ, యేసుప్రభు వారి నామం కొంచెం పైన ఉందా? ఎంతో హెచ్చైన స్థానంలో ఉందా? హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి కంటే ఆయన పేరు ఎక్కడుంది? ఎంతో హెచ్చైన స్థానం. ఏ రోగమైనా, షుగర్ కంటే ఆయన పేరు ఎంతో హెచ్చు. బీపీ కంటే ఆయన పేరు ఎంతో హెచ్చైన స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కృప ద్వారా మనల్ని కూడా ఆయనతో పాటు తీయండి వచనము 2లోనో ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి అన్న. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన 7వ వచనం నుంచి అన్న. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో, క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ కుర్చీ అక్కడ ఉంది, నీ పొజిషన్ ఎక్కడ ఉంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి చేస్తున్నావు ఈ భూమి మీద పరిస్థితి మారాలని. హల్లెలూయా. నువ్వు ఒకవేళ పోరాటం చేస్తే అక్కడి నుంచి చేస్తున్నావు, అందుకే ఎల్లప్పుడూ నీకు విజయము. హల్లెలూయా. యు ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ విక్టరీ. ఇప్పుడు నీకు అక్కడ ఉండే స్థానం ఏంటో తెలుసా? అన్ని రోగముల కంటే పైన ఉండే స్థానంలో కూర్చున్నావు నువ్వు.
అందుకే ఇవన్నీ పోవాలని ప్రార్థిస్తూ పోవాలా, ప్రార్థించకుండా ఉండాలా? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని రోగాల కంటే ఎంతో హెచ్చైన స్థానములో ఆయన నిన్ను కూర్చోబెట్టాడంట. అంటే వీటన్నిటికంటే ఎంతో పైన ఉన్నావు. రేపొద్దున్న ఇప్పుడు ఈ భూమి మీద నీ స్థానం ఏంటో తెలుసా? యు ఆర్ ఫార్ అబవ్ ఎవ్రీ సిక్నెస్ ఆన్ దిస్ ఇయర్. May some of you birth these things from this month. Hallelujah. I don't know how many of you understood this. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందుకే నా నామమున వాటిని వెలుగుడు. ఎందుకు? ఆయన నామము వాటి కంటే ఎంతో హెచ్చైన స్థానంలో ఉంది. హల్లెలూయా. సో నీవు ఆయన నామము ధరించుకున్నావు కాబట్టి నువ్వు కూడా వాటికంటే ఎంతో, దట్ షుడ్ బి యువర్ గోల్ ఆన్ దిస్ ఇయర్. రాబో కాలంలో విశ్వాసులకు ఇటువంటి స్థానం వచ్చును గాక. అప్పుడు ఎంతమంది వస్తారు యేసయ్య మాకు కావాలని? దిస్ ఈజ్ యువర్ గోల్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద దేవుని కుమారుల యొక్క, ఇది మన గురి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడు అన్ని రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మందులు వేసుకున్నావు, ఆపరేషన్లు అవుతున్నాయి, ఇప్పుడు పోతావో తెలియదు, మరణ భయం, వేదన. అయినా విశ్వాసాన్ని కొద్దిగా దేవుడు అంటాడు, సంఘాన్ని చూసి కొంచెం బలమున్నా నువ్వు పట్టుకున్నావు, నీలో రోగాలన్నీ ఉన్నా నువ్వు నామాన్ని పట్టుకున్నావు, అలాగే పట్టుకో, కుర్చీలో కూర్చొని పెడతా అంటున్నాడు. అలాగే చనిపో, మళ్ళా శక్తితో లేపి కూర్చోబెడతా స్థానంలో అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఈ భూమి మీదే ఆ జీవితం జీవించుదురుగాక. ఫార్ అబౌవ్, యు వాంట్ టు లివ్ దట్ లైఫ్ హియర్, ఫార్ అబౌవ్ ఆల్ ది సిక్నెసెస్. దట్ ఈస్ యువర్ నే. అసలు అద్భుతాలే లేవు అన్నవాళ్ళు ఇది నమ్ముతారా? వాళ్ళదొక ఫెయిత్, దానికి ఒక స్టేట్మెంటు. You can't teach these things unless you receive from heaven. Hallelujah. Only heaven will say, you are far above that man, claim that position, cast it out, pray for that. You see that now? Okay, anyway, come on, we are going to the third point. అంటే రెండు చెప్పాను. ఒకటేమో స్వస్థత, ఆరోగ్యము, వ్యాధి కంటే ఎంతో హెచ్చైన స్థానము. వావ్. ఈ మూడు సంఘము రానున్న రోజుల్లో కనుపరచునుగాక, బయలుపరచునుగాక. యు సీ దట్. ఇవన్నీ మీరు బోధించాలా. ఆమె పోయి వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఉప్పు పప్పు బెల్లం కూడా ప్రార్థన చేసుకోకూడదు. ఎన్ని కావాలని ఏం చేయాలి? ప్రేయర్ పాయింట్లో పెట్టుకోవాలా. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ లిఫ్ట్ మీ ఫార్ అబౌట్ దిస్ థింగ్స్. అంటే ఆల్రెడీ నీ పొజిషన్ అక్కడ ఉందా లేదా? నువ్వు రేపు పొద్దున్న వెళ్ళి అక్కడ కూర్చుంటావా లేదా? యా. నెంబర్ 3, ప్రాస్పరిటీ, సమృద్ధి. సమృద్ధి అనండి. జీవితకాల దరిద్రం ఉన్న, తరాల దరిద్రం ఉన్న ఈ ప్రార్థన చేయాల్సిందే. నువ్వు దరిద్రంలో చనిపోయినా, అయ్యా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తూ చనిపోతే వీడి వల్లే చనిపోతావు. అన్ని రోగాలతో చనిపోయినా, అయ్యా నన్ను హెచ్చైన స్థానంలో పెట్టు వీటికంటే అని ప్రార్థన చేస్తూ చనిపోతే వీడి వల్లే చనిపోతావు. ఎంతమందికి అర్థమైంది? ఏమో తర్వాత నీ నెక్స్ట్ తరంలో నెరవేరొచ్చాయి అన్నీ. హల్లెలూయా. యు డోంట్ నో. మా నాన్నగారి గురించి ప్రార్థించా, ఆల్కహాల్ మానేయాలని. 5 ఏళ్ళు ప్రార్థించి ప్రార్థన మానేసా, ఒక 2 ఏళ్ళు. మళ్ళా ప్రార్థించడం మొదలు పెట్టా. తర్వాత ఆ తాగుతాడో చనిపోయాడు ఆయన. ఏంది ప్రేయర్, నేను ఎందుకు చేయాలి ఈ ప్రేయర్ అనుకొని దేవుడి మీద అలిగా. నా తండ్రి తాగుడు మానలేదని. అయినప్పటికీ సర్లే అదంతా స్వస్థపడిపోయి, ఆ చేదు పోయి, దేవుని ప్రేమలో పడి ఆయన సేవ చేస్తాను అన్నీ వచ్చేసిన తర్వాత ఈ సేవలో నేను ఇచ్చే సాక్రిమెంట్ తీసుకొని 100,000 మంది త్రాగుడు మానేశారు. అసలు తాగుబోతున్న సాక్రిమెంట్ వచ్చా అంటుంది స్టేట్మెంట్ అక్కడ. మతానికి నాకు అసలు మ్యాచ్ అయ్యిద్ది అసలు వాళ్ళకి నాకు. నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయంట. ఈ మెసేజ్ చూసుకుంటే నా మెసేజ్లు అన్నీ పొరపాట్లు. మొత్తం 20 సంవత్సరాలు ప్రతి మెసేజ్ పొరపాటే. అవునా కదా? మ్యాచ్ అవ్వదు. వాట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ డజంట్ మ్యాచ్ విత్ ద ఎర్త్లీ థింగ్స్. హల్లెలూయా. ఒక్క పాయింట్ మ్యాచ్ అవ్వదు.
ఇన్ఫ్యాక్ట్ దే థింక్ దే ఆర్ రైట్, బట్ దే ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. హల్లెలూయా. హౌ కెన్ యూ గివ్ సాక్రమెంట్ టు ఎ డ్రంకర్డ్? ఒకసారి గుర్తుంది, ఒకసారి అవన్నీ ఉన్నాయి. కొన్ని లక్షల సాక్ష్యాల్లో ఒక 3000 సాక్ష్యాలు దాచాం. ఈ త్రాగి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తాగుడు మానేసామనే సాక్ష్యాలు ఒక 200-300 ఉంటాయి. రైట్, లెట్ us see. నా ప్రాస్పరిటీ, సమృద్ధి అనండి మూడోది. 3వ యోహాను 1వ వచనం, 3వ యోహాను 2వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో వర్ధించాలా. పరిశుద్ధత, స్వస్థత, సమృద్ధి అన్నీ. స్వస్థపరిస్తే ఫెయిత్ మినిస్ట్రీస్, హీలింగ్ మినిస్ట్రీస్, ప్రొఫెసర్ అయితే ప్రొఫెసీ మినిస్ట్రీస్, డబ్బుల గురించి చెప్తే ప్రాస్పరిటీ మినిస్ట్రీ. ఎన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే 2 విషయాలు మరి ముఖ్యంగా అంట. ఇంగ్లీష్లో ఉంటుంది, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ దౌ మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. 2 విషయాలు ఇక్కడ, అబౌవ్ అన్ని విషయాల కంటే 2 విషయాలు ముఖ్యమంట. ఒకటేమో సమృద్ధి, ఇంకొకటి స్వస్థత. ప్రాస్పరిటీ ఇన్ హెల్త్. సో ప్రాస్పరిటీ ఈజ్ అ పవర్ఫుల్. ఎందుకంటే పరలోకంలో నీ రోడ్లు దేంతో చేయబడి ఉంటాయి? బంగారం. అందుకే మీరు కొంత వేసుకోవాలా. ఎందుకు మరి? ఎక్కువ వేసుకుంటే పరుగు పోద్ది. ఎందుకంటే అది కంకర, అక్కడ కంకర రోడ్డు, అవునా కదా? ఏదో సింపుల్గా లేడీ కాబట్టి సన్నతోటి వేసుకోండి. మరి ఈ బంగారం వేసుకోనుకోకూడదు, దానికి కూడా రూల్స్ ఉంటాయి, అవునా కదా? ఏదైనా సరే అవతలోడు ప్రకారం చేయాలి. అవతలోడు లేదన్నాడు అనుకో బంగారం, బంగారం కాదు కదా, మెడకు నల్లపోత తీసుకో. పట్టు చీర కట్టుకుందంటే తెల్ల నూలు చీర కట్టుకో. ఎలాగైనా క్రీస్తు కొరకు నువ్వు ఎలాగైనా తయారవు. తెల్ల బట్టలు వేసుకో, ముసుగేసుకో, అన్నీ తీసే, ఏం పెట్టుకోక. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉండి క్రీస్తుని బోధించాలనుకుంటావు, అసలు ఈ టాపిక్లే రావు. బొట్లు, గిట్లు, ముసుగులు, షూలు వేసుకున్నావా, చెప్పులు వేసుకున్నావా, బట్టలు వేసుకున్నావా, బెల్ట్ పెట్టుకున్నావా, కోట్ వేసుకున్నావా? యూనో పౌలు అంటాడు, ఒకవేళ ఎవరన్నా అడిగితే ఈ సంఘంలో మేము ఉన్నాయంటే ఏమంటాడు? ఏమీ లేవని చెప్పు, ఐ వాంట్ క్రైస్ట్. ఒకవేళ ఒక రకంగా కొంచెం డీసెంట్గా ఉండటం మంచిది. నాకు స్కూల్స్ అంటే ఇష్టం. ఎందుకంటే ఎంత గొప్పడు ఎంత పేదోడైనా ఏం పెడతారో తెలుసా? డ్రెస్ కోడ్, యూనిఫామ్. అందుకే కొంచెం మోడెస్ట్గా రావాలా చర్చ్కి, అందరూ ఒకటే అన్నట్టు రావాలా. సింపుల్, కమ్ యాజ్ అ సింపుల్. పెళ్ళి కానీ నీ ఇష్టం, హద్దులు లేవు. అందరూ నిన్ను చూడాలన్నట్టే తయారవుతారు. అవ్వండి, పర్లేదు, పెళ్ళి కాబట్టి, వధువు సంఘం కాబట్టి. దెన్ యూనో సీ దాట్ క్రీస్తు కొరకు. అందుకనే చెప్తాం, వీళ్ళని కూడా చూడాలి. మత సంబంధమైన ఈ మత సంబంధమైన వాళ్ళని ఎక్కడం కోసమే నేను కొంతకాలం సాక్రమెంట్ బాప్తిజం పొందిన వాళ్ళకి ఇచ్చాను, తెలుసా మీకు? ఇప్పటికీ కృపావాక్యం లేదండి దేశంలో, ఉందా? మరి వాక్యం అంటారు. కృపావాక్యమే అసలైన వాక్యం. అదే తెలియదు, ఇంకేం వాక్యం? ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యము అది చెప్తే ఇంకా అదొక రకంగా వాళ్ళు సత్యం తెలుసుకున్నారా, ఇంకా సత్యము తెలుసుకోవాల్సిన స్టేజ్లో ఉన్నారా? యు ఆర్ స్టిల్ ఇన్ ద ప్రైమరీ. ది గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఇస్ ద ట్రూ గాస్పెల్. ఇది 12 మంది శిష్యులు బోధించారా, లేక పౌలు బోధించాడా? పౌలు taught these things. Okay, now let's talk about prosperity. ద్వితీయోపదేశకాండం 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఈ నిబంధన ఇది బోధించాలంటే నీకు సామర్థ్యము కావాలంట. ఏ సామర్థ్యమో? భాగ్యము సంపాదించే సాధ్యం. ఎంతమంది మీకు బహు సమృద్ధి ఉంటే మీరు ఉన్న పాలంగా మినిస్ట్రీ చేస్తూ ఉంటారు అందరూ చూసారా? ఇది మీ అందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆదివారం కూడుకుంటారు, మిగిలిన వాళ్ళన్నీ సేవ చేస్తారు. యు సీ దట్. సో గాడ్ వాంట్స్ టు గివ్ యూ పవర్ టు గెట్ వెల్త్.
గాడ్ వాంట్స్ టు గివ్ యూ. ఇది దేవుని చిత్తం. సరే, ఈ చిత్తము ఎంతవరకో చూద్దాం. ఓకే, మొదటిది దేవుని చిత్తం అని చూస్తాం, రెండోది ఆయన సామర్థ్యం ఇస్తాడని చూస్తాం, మూడోది మత్తయి సువార్త 6:25-33. ఇది జేసీఎం సీనియర్ వాళ్ళందరికీ తెలుసు. చూద్దాం. మత్తయి 6:25-33. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆగండి, వాటికంటే బహుశ్రేష్ఠులు. వాటికంటే బహుశ్రేష్ఠులు అంటే వాటిని పోషిస్తున్నా. ఎంతమంది మేము అన్యజనుల కంటే బహుశ్రేష్ఠులు అనుకుంటున్నారు దేవుని దృష్టిలో? ఆబ్వియస్లీ. ఎంతమంది జంతువులు, ఆకులు, ఈ కాకులు, ఈ యొక్క పక్షులు ఎన్నిటి కంటే బహుశ్రేష్టమైన అనుకుంటున్నారు? యా. మీరు ఎప్పుడైనా లేళ్ళని చూసారా? డీర్స్, అవునా? ఈ బక్స్ ఇవన్నీని ప్రతిదానికి ఎంత పొట్ట ఉంటుంది, అవునా కదా? ఎడారుల్లో తిరుగుతూ ఉంటుంది, అడవుల్లో ఎన్ని ఆకులు తింటుందో. ఎన్నిటిని పోషించేది ఎవరు? దేవుడే. మీరు వాటికంటే ఏమంటున్నాడు? బహుశ్రేష్ఠుడు. అందరూ చెప్పండి, నేను బహుశ్రేష్ఠురాలను, బహుశ్రేష్ఠున్నానండి దేవుని దృష్టిలో. అంటే దేని విషయం పోల్చి అంటున్నాడు? పోషణ విషయమై, మీ రాబడి విషయమై, ఆర్థికంగా మిమ్మల్ని ఆశీర్వదించే విషయమై మీరు వీటి గురించి చింతిస్తున్నారు. మీరు నాకు ఎటువంటి వారు? బహుశ్రేష్ఠులంట. శ్రేష్ఠుడనే కాదు, పక్కన చెప్పండి, నేను ఆర్థిక విషయమై దేవునికి బహుశ్రేష్ఠుడిని అన్నాను. పాపం దేవుని దగ్గర బడ్జెట్ ఉందో లేదో, అందుకే ఆలస్యం చేస్తున్నాడేమో నీకు. దేవుని దగ్గర బడ్జెట్ ఉందా లేదా? లేదు, కొంచెం తక్కువైందండి. 5 లక్షల కోట్లు అప్పు అంట. 5 లక్షల కోట్లు అప్పులో ఉన్నామని తెలంగాణ. మరి పరలోకం ఎన్ని ట్రిలియన్ల కోట్ల అప్పులో ఉందో మీకు. అందుకే ఆలస్యం అవుతుంది మీకు రావడం. దేవుడు ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ బడ్జెట్లో ట్రై చేస్తాను కొంచెం పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే, బహుశ్రేష్ఠులు కారా? చదవండి. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరుడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడు. అడుగుతున్నాడు, మీరు వస్త్రాలు, బట్టలు, ఇల్లు, వీటి గురించి చింతిస్తున్నారు. అసలు నేను నా రేంజ్ చెప్తాను మీకు, చూడండి అని చెప్తున్నాడు. రేంజ్ చెప్పండి, పక్కన చెప్పండి, దేవుని రేంజ్ చెప్తున్నాడు ఏనండి అనండి. రైట్. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అరే, నాకు అక్కడ కొన్ని ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి. ఒక 2-3 ఫ్లవర్స్ ఎవరైనా వెళ్తే వాలంటీర్లు పట్టిరండి. ఎనీబాడీ గో గెట్ 2-3 నైస్. అలాగని చెప్పి ఆకులు, పాడైపోయిన పూలు పట్టిరాకండి. కొంచెం అంటే ఈ వాక్యం వింటే నువ్వు మంచిది, ఈ వాక్యం విన్నాక పట్టిరా, తర్వాత ఈ వాక్యం వినండి. చూడండి, ఆ పూలు ఎలా ఉంటాయో తెలుసా? అక్కడ గ్రీన్ షేడ్, అవునా, ఎల్లో, ఇది తర్వాత అదొక పింక్, ఇది మిక్స్, పైన ఇలాగంటే చేతికి అంటుకుంటాయా లేదా? వాట్ ఏ షేడ్, వాట్ ఏ పవర్ఫుల్ థింగ్స్. అది ఎన్ని రోజులు ఉంటుంది? అది 1 రోజు 2 రోజులు, మహా అంటే నీళ్ళు అయ్యి పెడితే 4 రోజులు, వారం రోజులు ఉంటుంది. హోటల్లో అలాగే నీళ్ళు అయ్యి పెట్టి వారం రోజులు ఉంచుతారు. ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడు. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. అంటే సొలొమోను సైతం అంటే సొలొమోను యొక్క పొరపాట్ల గురించి మాట్లాడుతున్నాడా? రాజకీయం గురించి మాట్లాడుతున్నాడా? జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడా? ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడా? ఐశ్వర్యం. సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అంటే ఏం చెప్తున్నాడు? పాత నిబంధనలో అలా అలంకరించాను నేను, పాత నిబంధనలో సొలొమోను అలంకరించాను. కానీ అప్పుడు కూడా అడవి పువ్వులే ఎక్కువ, సొలొమోను ఎక్కువ? అడవి పువ్వులే ఎక్కువ. అంటే ఒక్కరోజుకి అట్లా అలా చేశాను నేను. చదవండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. మీకు మరి నిశ్చయముగా ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ గాడ్ సో క్లోత్ ద గ్రాస్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ టుడే ఈజ్ అండ్ టుమారో కాస్ట్ ఇన్ టు ఓవెన్ అంటే పడేయడం, shall he not much more than Solomon
ఈ రోజు ఉండి రేపు పాడిపోవు పువ్వునే అలా అలంకరిస్తే సొలొమోను కంటే గొప్పగా ఎక్కువ మిమ్మల్ని అలంకరించనా అంటున్నాడు దేవుడు. ఇది దేవుని యొక్క చిత్తము. చూడండి, స్వస్థత, ఆరోగ్యము, అనారోగ్యము కంటే ఎంతో హెచ్చైన దేవుడిని ఆశీర్వదిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. సొలొమోను కంటే ఎక్కువగా ఆశీర్వదించడం అనేది నీ దేవుని యొక్క చిత్తం. దిస్ ఇస్ గాడ్స్ విల్. కానీ అక్కడ మాట అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. ఏమంటాడు అంటే మనకేం కావాలా? సమృద్ధి లేదు, ఏం అవసరం లేదు, డబ్బు గురించి చెప్తాను అన్న వాళ్ళకి విశ్వాసం ఏముంది? వాళ్ళు ఏ విశ్వాసులు? యు సీ దట్ నౌ. యు నీడ్ టు బిలీవ్ గాడ్. మీలో చాలా మంది ఈ విషయాలకు జన్మనిచ్చుదురుగాక ఈ నెలలో. ఇలాంటి డేస్లో ప్రే ఫర్ దిస్ థింగ్స్ వెన్ యూర్ ఫాస్టింగ్. అంటే ఇప్పుడు నీకు డబ్బు రావాలని చేయాలా, లేక విశ్వాసం పెంచమనాలా? అయ్యా, నీ వాక్యం అనే నిబంధనను, ఆ నిబంధనను, ఈ వాక్యాన్ని హెచ్చించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చడానికి ఈ నిబంధనను సొలొమోనుకే గొప్పగా నా జీవితంలో నెరవేర్చయ్యా, నీ రాజ్యం ఎదుగడానికి అని చెప్పాలి. హల్లెలూయా. ఇది ఎప్పుడు నెరవేరుతుంది? ఎవరైతే మొదట ఏం వెతకాలా? దేవుని రాజ్యం వెతకాలా. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇలా వెతికిన వాళ్ళకి ఇలా ఆశీర్వదిస్తాడంట. కొలస్సీయులు 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెతుకు వాడికి కింద ఉన్న వాటికి సొలొమోను కంటే గొప్పకిస్తాడంట దేవుడు. హల్లెలూయా. దేని వెతకాలంట? పైనున్న వాటికి సమృద్ధి దానంతటా అదే ఎతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చును గాక. పైనున్న వాటిని వెతకాలంట. లెట్ హెవెన్ బీ యువర్ మైండ్. అసలు హెవెన్ ఫోకస్డ్ మూవీస్ రావాలి, అవునా కదా? యా. మీరందరూ బాహుబలి, పుష్ప ఇలాంటివన్నీ చూసుకుంటున్నారు. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పుష్ప మళ్ళీ అందులో మళ్ళీ 1, 2, 3, 4 వాట్ ఎవర్ ఇట్ ఇస్. యూనో, పైనున్న వాటిని వెతకాలంట. ఫిలిప్పీలు 3:20. అంటే మీ భాషలో అప్పుడప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలా? ఎక్కువ శాతం పరలోకం గురించి మాట్లాడుకోవాలా. లాంగ్వేజ్ షుడ్ బి హెవెన్లీ లాంగ్వేజ్. యా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు. ఇప్పుడు ఇండియన్ సిటిజన్, అమెరికన్ సిటిజన్, ఆ సిటిజన్, ఈ సిటిజన్, కానీ మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్, ద మోస్ట్ హై సిటిజన్షిప్. హల్లెలూయా. యా. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకొని మళ్ళీ వచ్చి భూమి మీద పరిపాలిస్తాం. కమాన్. 2 కొరింథీయులు 4:18, 2 Corinthians 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకన మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడని ఆ పరలోకము అది ఇంకా సత్యమైనది, నిత్యమైనది. హల్లెలూయా. సో యూ నీడ్ టు ఫోకస్ అండ్ టాక్ అబౌట్ దట్ మోర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవాలి, పిల్లలు దాని గురించి మాట్లాడుకోవాలి. టాక్ అబౌట్ హెవెన్. అప్పుడు సొలొమోను కంటే గొప్ప సమృద్ధి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. యు సీ దట్ వెన్ యు ఫోకస్ ఆన్ హెవెన్, ఎర్త్లీ థింగ్స్ విల్ కమ్ టు యూ. హెబ్రీయులు 11:16. హెబ్రూస్ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం కరెక్ట్ ఆశీర్దిస్తాడు. అంటే ఎంత నువ్వు బ్లెస్ అయినా దేని గురించి ఆలోచించాలా? పరలోక సంబంధమైన దేశమే. అలా ఉంటే ఈ డబ్బు నీకు గర్వాన్ని తీసుకురాదు. హల్లెలూయా. ఎర్త్ విల్ కోఆపరేట్ ఫర్ యూ. నా ఇంకొక కొన్ని టాపిక్లు ఉన్నాయి, స్పీడ్గా చెప్పేస్తా. చెప్పనా వద్దా? ఐ నీడ్ టు టెల్ దిస్. ఇవన్నీ ఈ మార్చి నెలలో మీరు వీటికి జన్మనిచ్చుదురుగాక. మే యూ బర్త్ దీస్ పాయింట్స్. నా లాంగ్ లైఫ్ ఐ వాంట్ టాక్ అబౌట్. జీవము అనండి.
లివింగ్ లైఫ్, లాంగ్ లైఫ్. ఓకే, కీర్తనలు 90:16. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. I think it's the last verse. I think is it 16? 91:16 Yeah, sorry, 91:16. Okay, sorry, 91. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదవు, నా రక్షణ దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచు, నా రక్షణ అతనికి చూపించదవు. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఎలా జీవించాలని ఉంది? దిస్ ఈస్ ద సాల్వేషన్. లెట్ ఇట్ బి యువర్ ప్రేయర్ పాయింట్. సో రక్షణకి దీర్ఘ కనెక్షన్ ఉందా లేదా? దెర్ ఈజ్ ఏ కనెక్షన్. అలాగని కొంతమంది త్వరగా వెళ్ళిపోతారు, వాళ్ళని తీర్పు తెచ్చొద్దు. యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ త్వరగా వెళ్ళిపోయాడు, స్టెఫెన్ త్వరగా వెళ్ళిపోయారు, వారికంటే యేసయ్య త్వరగా వెళ్ళిపోయారు. రీసెంట్గా నాకు ఒక ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మీకు చెప్తాను నేను. అందరికంటే చెప్పనా ఇది, అందరికంటే అంటే ఇది కరెక్ట్ అని చెప్పిన, ఆయన చెప్పింది నాకు ఏదో నచ్చి నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను దాని మీద. కానీ అది మీకు చెప్తే మీరు రీసెర్చ్ చేయండి తర్వాత. ఓకే, నాకు ఎందుకు అనిపించింది అది ఏంటి అని, దాని మీద అది కరెక్టా ఏంటి, ఇది ఎక్కడో చోట అది మీరు ఈ పునరుద్ధానం గురించి స్టడీ చేస్తున్న టైంలో అందరికంటే ఎక్కువ కాలం బతికింది ఎవరు? మెతూసెల. ఎంతకాలం బతికాడు? 967 సంవత్సరాలు. తీయండి అది. మెతూసెల ఎంతకాలం బతికాడు? 969, 67, 969. అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఆ 31. దాన్ని క్రాస్ చేయాలని చెప్పేసి, దాన్ని క్రాస్ చేయాలంటే దేవుని దృష్టిలో మానవుడు అంట ఒక దినం బతకాలంట. ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. దాన్ని క్రాస్ చేయాలని యేసుప్రభు వారు దాన్ని క్రాస్ చేసిన తర్వాత చనిపోయారంట, 33.5. సో మానవుడు ఒక దినం, అందుకే అందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక దినం ఇక్కడ బతికిన తర్వాత అప్పుడు వెళ్తామంట పరలోకానికి. I don't know how far it is true, but just he shared it with me. I'm still doing some research in that area. Okay, so అయితే వదిలేసేయండి. మన దృష్టిలో దీర్ఘాయువు అంటే మనం ఎంత పెట్టుకున్నాం టార్గెట్? ఓకే, 90 అని పెట్టుకున్నాం. ఓకే, సో లెట్ us study that in our life. ఓకే, అసలు రక్షణ అంటే, రక్షణలో ఉండే ఒక గుణం ఏంటంట? అలాగని చెప్పి 70-80 వాళ్ళని చూసి మీరు తీర్పు తీర్చొద్దు. సేవకులు కొంతమంది 15 ఏళ్ళు చనిపోయారు ఉన్నారు, 20. యూ డోంట్ నీడ్ టు వరీ. బట్ కానీ ఇది స్టాండర్డ్, అవునా కదా? దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదువు, నా రక్షణ అతనికి. మీ అందరికీ దేవుని రక్షణ దీర్ఘాయువులో దేవుడు చూపించును గాక. ఏమేనానండి? ఏమేన్. 92వ కీర్తన 13-15 ఇక్కడ చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆగండి, యెహోవా మందిరములో. అందుకే సంఘానికి వెళ్ళాలి, అందుకే సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. ఆన్లైన్లో ఇందులో షుడ్ బి కనెక్టెడ్ టు యువర్ చర్చ్. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అంటే వర్ధిల్లుట అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏ విషయంలో వర్ధిల్లుటో చూద్దాం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని. ఆగండి, ఒకవేళ దేవుడు యథార్థవంతుడు నిరూపించాలంటే ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై, సో గాడ్ ఈస్ గోయింగ్ టు గెట్ గ్లోరీ ఇన్ దిస్ ఏరియా. అంటే ఆయన యథార్థత విషయమై ఆయన మహిమ పొందాలంటే, ఆయనలో ఏ చెడుతనము లేదని ఆయన మహిమ పొందాలంటే ఏం జరగాలంట? తన భక్తుల్లో తీయండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచున్నారు. ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. అందుకే దేవుని ఆత్మ కుమ్మరం పడితే వీళ్ళు కూడా కలలు కంటారంట. దే విల్ బి డ్రీమర్స్ లైక్ యంగ్ పీపుల్. హల్లెలూయా. సారము కలిగి పచ్చగానుందురు. సారము కలిగి పచ్చగానుందురు అంటే దేవుడు యథార్థుడు. ఒకసారి చూడండి అక్కడ 14కి వెళ్ళండి. దేవుని యొక్క యథార్థత, ఆయన నీతి, ఆయన చెడుతనము లేదని ఆయన మహిమ రావాలంటే నీవు ముసలితనముందు కూడా వర్ధిల్ల చేయాలి. స్టిల్ యూ నీడ్ టు బిలీవ్. ఫలించాలా అంటే రిటైర్ అయ్యాక నీ సంపాదన 10 రెట్లు పెరగాల, 60కి 10 రెట్లు పెరగాలి, 70కి 20 రెట్లు పెరగాల, 90కి 100 రెట్లు పెరగాల. అప్పుడు నీ పిల్లలు నేను వదిలేస్తారు. ముసలాళ్ళు అయిన తర్వాత బొంగరంలో అన్న చుట్టూ తిరుగుతారు. అప్పుడు ముసలాళ్ళకి డిమాండ్ బాగా పెరుగుతుంది.
వీళ్ళు ఫలిస్తున్నారు. ద డిమాండ్ విల్ నాట్ కమ్ డౌన్. చూసారా, దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. మెనీ ఆఫ్ యూ బర్త్ దీస్ థింగ్స్. ఇటువంటి వాటిని మీరు జన్మనిచ్చుదురు గాక. హల్లెలూయా. సో నీ వాల్యూ, నీ సంపదన ఏది తగ్గదు. యూ విల్ బీ ఎ మిలియనర్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. హల్లెలూయా. ఇంకా ఎక్కువ ఆత్మలను సంపాదిస్తావు, ఇంకా అనేకులకు బోధిస్తావు, ఇంకా గొప్ప ఎవాంజలిస్ట్ అవుతావు. హల్లెలూయా. అనేకులు పరిశుద్ధంగా తయారు చేస్తావు. యూ విల్ బేర్ ఫ్రూట్ ఇన్ ఆల్ ఏరియాస్. సరే, దీర్ఘాయువుగా బతికి చనిపోవడమేనా? చూద్దాం నీ జీవితకాలము. హెబ్రీయులు 11:5 ముగించేస్తున్నా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. వావ్. కొంతమంది ఈ అవతారము కూడా దేవుని విషయమై బయలుపరచుదురుగాక. సంబడి ఆఫ్టర్ 90 విల్ బి కాట్ అప్. అందుకే దేవుడు సోషల్ మీడియాని పెట్టాడు అలా వీడియోలు. ఫస్ట్ నెంబర్ 1, 2, 3 నెంబర్. ముందు ఒక క్యాన్సర్ రోగి, 2 క్యాన్సర్ రోగులు, 3 HIV అంటే నమ్మలే. 100,000 మంది స్వచ్ఛపడితే నోరు మూసి కూర్చున్నారు. ఇప్పుడు అవునా కదా? 2 కంటే 3 కంటే అనుకున్నారు ఏదో ఫేక్ అని. అలా కంటనే ఉన్నారు జనాలు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 27. ఒకటి హై ఎంత ఒకటి పెరిగింది మన ఏజ్ 30 కదా. 30. ఆమె పెంచుకున్న ఆ కొడుక్కి పెళ్లి చేసింది, వాడికి కన్నాడు. తర్వాత వచ్చి ఈమెకి అన్నదే. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడండి. ఎవరో చెప్పారంటే వచ్చింది. ఆమెకి పిల్లలు పుట్టరని ఒక కొడుకుని దత్తత తీసుకుంది. వాడిని పెంచి వాడిని పెద్ద చేసి పెళ్లి చేస్తే వాడికి కొడుకు కన్న తర్వాత ఎవరో చెప్పారంటే ఆమె కూడా ఇటు వచ్చింది, ఇటుకి అన్న తర్వాత సెకండ్. అంటే పెంచుకున్న కొడుకు మనవడి కంటే తర్వాత కన్నది. దేవుడు ఏదైతే నీకు అయిపోయింది ఇక లేదనుకుంటున్నావో దాన్ని మళ్ళా జన్మనిచ్చుదును గాక. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దోస్ థింగ్స్. ఓ నా మనవలు ప్లేట్, ఓహో నా కోరిక తెరలేదు కానీ నా మనవలు, నా కొడుకులు బ్లెస్ అయ్యారు, మనవలు బ్లెస్ అయ్యారంటావా? వృద్ధులు కూడా చిగురుస్తారంట. హల్లెలూయా. సో దెర్ ఈస్ నో రిటైర్మెంట్ ఫర్ కింగ్డమ్ పీపుల్. నో ఫుల్ స్టాప్ ఫర్ కింగ్డమ్ పీపుల్. మీరు వృద్ధులైన తర్వాత మీ మీద ఎవ్వరో జాలి పడరో. ఇంకను 2 సార్లు సెల్యూట్ కొట్టును కాక నీకు. హల్లెలూయా. ఎందుకంటే అలా ఫలిస్తావంట. హల్లెలూయా. యూ విల్ బేర్ ఫ్రూట్. సో దీర్ఘాయువు, ఫలించుట, ఇంకొకటి దీనికి కూడా మరణం చూడకుండా, అది కూడా మీలో కొంతమంది, మీరు మీ పిల్లలు ఆ రీతిగా మీ తరాలు వెళ్ళిపోవుదురుగాక పరలోకానికి. హల్లెలూయా. యూ కెన్ బిలీవ్ ఫర్ దాట్. రైట్. తర్వాత ఒక 4 వచనాలు చెప్పి ముగిస్తా. యాజ్ ద డేస్ సో షాల్ దై స్ట్రెంగ్త్ బీ. ఎక్కడుంది ఇది? అషేర్కి ఇస్తాడు మోషే ఆశీర్వాదం. ఓకే, తీయండి వచనం. యాజ్ ద డేస్ సో షాల్ బి. అంతే ఏంటి? నువ్వు వయసు పెరిగే కొలది అందరూ అంటారు 40, 50 దాటితే ఇంక ఇవన్నీ మామూలు అండి. జాయింట్ పెయిన్లు, షుగరు, బీపీ వస్తుంది, ఏదో ఒక టైంలో పోతావు, గుండె అయిపోయి వీక్ అయిపోతారు. కానీ ఇక్కడ ఏముంది? తీయండి, తీసారా త్వరగా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24 నుంచి అన్న. ఇది ఎవరికి ఇస్తాడు ఈ వచనము? అషేర్కి. ఎంతమంది తెలిసి చేసిన వాళ్ళకి ఇది? మిగిలిన తెలియదా? చూసారా, ఓన్లీ 10%గా తెలిసింది. అషేర్కి ఒక వాగ్దానం ఇస్తాడు చూడండి. ఆషేర్ని గురించి ఇట్లా నేను అందరు రాసుకోవాలి. ఇది 33:24 క్లెయిమ్ చేసుకోవాలా. ద్వితీయోపదేశ కాండం 33:24. ఆషేరు తన సహోదరుల కంటే ఆషేర్ని గురించి ఇట్లా నేను అంటే 12 గోత్రాలు అందరికీ బ్లెస్సింగ్ ఇస్తూ ఈ గోత్రం నుంచి చెప్తున్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశ్రదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తుడునే ఉండును. నీ కమ్మలు ఇనుపవియు ఇత్తుడునే ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అంటే దినాలన్నీ విశ్రాంతి కలగాలంటే ఎలాగా? ఓల్డేజ్ అయ్యి కష్టాలు ఎక్కువైపోతే, రోగాలు ఎక్కువైపోతే, చనిపోతే బాగుండు అనుకుంటాడు. చూడండి, అషేర్కి ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 24. అండ్ ఆఫ్ అషేర్ హీ సెడ్, లెట్ అషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. అతనికి లెట్ హిమ్ బి యాక్సెప్టబుల్ టు హిస్ బ్రదర్, లెట్ హిమ్ డిప్ హిస్ ఫుట్ ఇన్ ఆయిల్. అంటే అతని పాదాలు నూనెలో ముంచాలి. రైట్. ద షూస్ షాల్ బి ఐరన్ అండ్ బ్రాస్. యాజ్ ద డేస్ సో షాల్ ద. యాజ్ ద డేస్ అంటే నీకు రోజులు పెరిగే కొలది నీకు బలం అలాగే పెరుగుతుందంట. అంటే మీ ఉద్దేశంలో 50 ఏళ్ళకి ఇంకా బలం, 60, 20, 70, 90కి ఇంకా చాలా బలం అనమాట. మే ఇట్ బిగిన్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్ ఫ్రమ్ టుడే. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ? ఓకే.
అందరికీ తెలిసింది ఇది యోబు. స్కిన్ గిన్ను బాడీ అంతా మొత్తం నా శరీరం అంతా డెడ్ బ్రదర్ పాడైపోయింది అంతా అంటున్నావా? ఈ నెల వాగ్దానం ఎంతమంది దగ్గర క్యాలెండర్స్ ఉన్నాయి? క్యాలెండర్లో ఏ వాగ్దానం ఉంది? తీయండి ఆ వచనం. ఎంతమంది చూస్తున్నారు ఈ క్యాలెండర్లో? యోబు 33వ అధ్యాయం యోబు గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనం అన్న. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము. అప్పుడు వాని మాంసము అంటే ఏంటి? చనిపోయి గోతికెళ్ళిపోయే స్థితిలో ఉండే శరీరము ఎప్పుడైతే అతను పశ్చాత్తాపడి దేవుడికి ప్రార్థిస్తాడో అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. బాలురి మాంసము కంటే ఆరోగ్యం. బాలుడు పొద్దున సాయంకాలం దాకా ఆడిని అలసిపోవడం. ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. 16, 14, 17 ఏళ్ళకి ఎలా గంతులేస్తావో అలాంటి పరిస్థితి వస్తుందంట. యు సీ దట్. ఈ మార్చి నెలలో మీరు అనేకులు ఇటువంటి సామర్థ్యానికి జన్మనిచ్చుదురుగాక. ప్రే అండ్ ఫాస్ట్ ఫర్ దీస్ థింగ్స్. రైట్, అందరికీ తెలిసింది ఇది. బాలురు సొమ్మసిల్లుతారు, యవనులు తురు తొట్టిల్తారు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కలుగుతుంది. ఇంకొకటి ఉంటుంది, యూనో, వారు పక్షిరాజు వలె మీలో అనేకులు దేహము నూతన బలము పొందునుగాక. లాస్ట్ వన్. 4 తరాల పాటు శాపం చూశారు ఇజ్రాయేలీలు. బానిసత్వం, అనేక శాపాలు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు ఎర్ర సముద్రం దగ్గర, ఇప్పుడు దాకా మీరు చూసిన శత్రువులను, అనేక తరాల నుంచి చూస్తున్నటువంటి పితరుల శాపాలను ఈ మార్చి నెలలో మళ్ళా చూడకుండా దేవుడు మిమ్మల్ని దూరపరచును గాక. స్టాండ్ అప్, స్టాండ్ అప్. మెనీ ఆఫ్ యూ విల్ బ్రేక్ యువర్ జనరేషనల్ కర్సెస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. Hallelujah. Birthing new things. Birthing new things. I gave you so many points. ఎంతమంది బ్లెస్ అయ్యారు? ఓకే. The standard will of God for the body of Christ. Right. మొదటగా దేని గురించి ప్రాధాన్యత ఇచ్చుకున్నాం మనము? Holiness. We have given priority to holiness. All right. తర్వాత మనం ఎవరమో దాని గురించి మనం ధ్యానించాం. మనము రాజులైన యాజకులు. రేపొద్దున్న మొత్తము ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారు? అందరు కుర్చీలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ జీవితకాలం ఉంటే మనది ఎంతకాలం ఉంటుంది? తర్వాత పాయింట్లో స్వస్థత చూసాం, ఆరోగ్యం చూసాం, అనారోగ్యం కంటే ఎంతో హెచ్చైన స్థానం చూసాం. వీటి విషయమై మీరు ప్రార్థించాలి. తర్వాత సమృద్ధిని చూసాం. ఓకే, అన్ని విషయాల్లో అన్నిటికంటే సమృద్ధిగా ఉండాలనేది చూసాం. దానికి సామర్థ్యాన్ని ఇస్తాడనేది చూసాం. ఇంకొకటి, దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని వెతికిన వాళ్ళకి సొలొమోను కంటే ఎక్కువ సమృద్ధి ఇచ్చేది. ఇది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దీర్ఘాయువు చూసాం. దేవుని యొక్క నిజాయితీ, దేవుని యొక్క నీతిని, నీ యొక్క దీర్ఘాయువు కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకొకటి చూస్తే హానోకు దేవునికి ఇష్టడై మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత అషేర్ వాగ్దానం చూసాం. నీ దినములు పెరిగే కొలది ఫస్ట్ డాక్టర్లు అడగాల, అమ్మ నీకు అషేర్ వాగ్దానం ఉందా లేదా? అయితే అన్ని టెస్టులు చేసేయండి అన్నారు. అషేర్ వాగ్దానం ఉందా? 60, 70, 80 ఏళ్ళకి వెళ్తే ఇంక నీకు వేరు, నువ్వు వెళ్ళిపోవు అన్నారు. హల్లెలూయా. యు సీ దట్ నా. తర్వాత యోబు ప్రకారం ఏమైనా ప్రార్థన చేసావా అన్నారు. ప్రార్థన చేస్తే బాలురు కంటే, బాలురు దేహం కంటే చర్మం కంటే బాగుండడం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ సంఘం చూపిస్తే ఎంతమంది బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం సినిమా యాక్టర్లు ఎల్లమ్మ పొల్లం అందరూ కూర్చుంటారు ముందు. ఇక్కడ మొత్తం డైరెక్టర్లు, ఫిల్మ్ యాక్టర్లు మొత్తం అందరూ వచ్చాడు కూర్చుంటారు. మాకు కూడా కావాలా ఆ చర్మం? ఇంజక్షన్లు పొడిచి గుచ్చు నొప్పి అంత మొత్తం పొడిపించుకొని అయి తినక డైటింగ్లు అయి చేసి బొబ్బో మాకు అషర్ ఇంజక్షన్ ఇవ్వండి అంటారు అనమాట. See that? These are all the Bible. Okay. పక్షిరాజు యవనం వలే యవనం అవడం. The church needs to claim this. ఒకళ్ళు తిట్టుకొని ఆడి మీద రాళ్ళు వేసుకొని వ్యూస్ కొరకు, దిస్ ఇస్ a waste of time. ఇక ఎన్నట ఇప్పుడు దాకా చూసిన మీ శత్రువులు చూడకున్నట్లు దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేయనుగాక మీ అన్నట్లు. Alright, come on, ఎన్ని క్లెయిమ్ చేయండి ఒక్కటి. Come on, claim these things today. Claim it, mark. అలా ఫాస్టింగ్ సీజన్లో ఉన్నారు. మిగిలిన కొంతమంది ఈ వచ్చిన 7 days ఫాస్టింగ్స్ ఉండండి వీటి కొరకు. ఓకే, ఫాస్ట్ ఫర్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్. Birthing
న్యూ థింగ్స్ ఇన్ దిస్ మంత్. ఇవన్నీ చెప్పిన మళ్ళీ థర్డ్ జనరేషన్, ఐఎమ్ రివైజింగ్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బర్త్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. లార్డ్, ఐ వాంట్ టు బర్త్ ఎట్ దిస్ థింగ్స్. గెట్ కనెక్టెడ్ టు ద కింగ్డమ్. ఐ వాంట్ టు బర్త్ దీస్ థింగ్స్ మై లార్డ్. అయ్యా, ఇవన్నిటికీ నేను జన్మనివ్వాలా? అవును తండ్రి, నా హృదయాన్ని పరిశుద్ధత వైపు నడిపించు. ఐ వాంట్ బి హోలీ, ఐ వాంట్ బి హోలీ. ఎస్ లార్డ్. అయ్యా, నా దృష్టిని పరలోకం మీద పెట్టు నాయన. ఇదిగో నన్ను స్వస్థపరచు, ఇదిగో ఆరోగ్యముగా ఉంచు, ఇదిగో అనారోగ్యం కంటే ఎంతో హెచ్చైన స్థానంలో నన్ను, నా కుటుంబాన్ని పెట్టయ్యా. నన్ను ఆశీర్వదించు. ఇదిగో నీ పరలోకాన్ని మీద నాకు దృష్టి కేంద్రీకరించి అయ్యా, ఇదిగో నన్ను గొప్పగా ఆశీర్వదించు. ఇదిగో నన్ను ఏం చేయబోతున్నావో, రాజులైన యాజక సమూహముగా రేపు పొద్దున్న ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాను. దాన్ని ఊహించుకొని నేను నీ కొరకు జీవితాంతము నిలబడేటట్టు చేయి నాయన. వాట్ ఐ యామ్ కాల్డ్ ఫర్, హూ యామ్ ఐ, దిస్ గ్లోరియస్ జాబ్ మై లార్డ్, హూ యామ్ ఐ? యామ్ ఐ సచ్ ఎ పవర్ఫుల్ ఉమెన్, ఎ పవర్ఫుల్ పర్సన్? అయ్యా, నేను లోకాన్ని అయ్యా నాకు అప్పగించి నువ్వు నా ద్వారా పరిపాలిస్తావా నాయన? మహోన్నతమైన పరిశుద్ధులు, ఓ నన్ను పిలిచిన పిలుపు, యేసుని నమ్ముకుంటే ఇంత ధన్యత, ఇంత ఘనత నాయన. ఓ మా దేవా, నీకు వందనాలు. ఎస్, నన్ను ఆశీర్వదించు ఆర్థికంగా. ఐ క్లెయిమ్ దిస్ ప్రామిసెస్, ఐ క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. ఎస్ లార్డ్, ద పవర్ టు గెట్ వెల్త్. నీ నిబంధన స్థాపించడానికి నీ పరలోకం వైపు వెళ్తున్న అబ్రహాముని అందరినీ గొప్పగా ఆశీర్వదించావు నాయన. ఎస్ లార్డ్, బ్లెస్ us. దీర్ఘాయుతో తృప్తిపరుస్తానన్నావు నాయన. ఎస్ లార్డ్, అనేకులను హానోకు వల్లే తీసుకెళ్ళిపో నాయన. ఎస్, ఇదిగో అయ్యా, నీ సామర్థ్యం పెరిగే కొలది, నీ వయసు పెరిగే కొలది బలాన్ని ఇస్తానన్నావు. ఇదిగో ప్రభా, బాలుర చర్మము కంటే గొప్పగా, వారికంటే గొప్ప శరీరముగా ఇస్తానన్నావు, గొప్ప శరీరాన్ని ఇస్తానన్నావు. గివ్ us these things. ఎస్ లార్డ్, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనాన్ని చేయి నాయన. ఇదిగో ఇప్పుడు దాకా నా తరాలు చూసిన పితరుల శాపము ఏది చూడకుండా నన్ను ఆశీర్వదించు నాయన. లెట్ ఎవ్రీ జనరేషనల్ కర్స్ బి బ్రోకెన్, ఎవ్రీ sin and sickness be broken. అవును ప్రభువా, నా పాపాలన్నీ కడిగి తెల్లటి హిమం వలె నా చేయి నాయన. మేక్ మీ మోర్ హోలీ. ఈ ఉపవాస దినాల్లో ఇక ఉపవాసం ఉంటుండగా ఇవన్నిటిని నేను జన్మనిచ్చినట్లు నన్ను ఆశీర్వదించండి. బ్లెస్ మీ, లెట్ మీ బర్త్ దిస్ గ్లోరియస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నాకు తెలిసి మార్చి తర్వాత ఒక తరం తయారవుతుంది. ఏ జనరేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. హల్లెలూయా. దే విల్ కాల్ యూ ద సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మ్యాన్, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత మీ తరములో మీతో ఆరంభమవును గాక. ఏదో ఒక రంగములో, హల్లెలూయా, ఏదో ఒక రంగములో. లెట్ ఇట్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పండి, మెసేజ్ మర్చిపోకనండి. మార్చిలో వీటికి జన్మని, వీటికంటే ఇంకేమన్నా ఉందండి కావాల్సింది? భూలోకంలో కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయా లేదా? దిస్ దార్, ఎవ్రీథింగ్ ఇస్ దార్. ఇవన్నీ ఇంతకుముందు బోధించినాయా కదా? 20 years I taught you. Just I am revising you these things. ఈ మార్చిలో వీటిని పట్టుకొని అడగండి. ఎందుకంటే ఆటలు ఇట్లా పడిపోయి వీటిని మర్చిపోతారు క్లెయిమ్ చేయడం. క్లెయిమ్ దిస్ థింగ్స్. ద మంత్ ఆఫ్ మార్చ్, గివ్ బర్త్ టు దిస్ థింగ్స్. అప్పుడు ఎంతమంది ఈ దేవుడు కావాలంటారు? ఒకడు కూడా ఉండడు కావాలన్నాడు. అప్పుడు ఒక రూల్ పెడతారు గవర్నమెంట్ వాళ్ళంతా. చూడండి, నెబుకద్నెజర్ ఒక రూల్ పెట్టాడు. దానియేలు చూసిన తర్వాత, దానియేలు ఎప్పుడైతే అగ్గిలో కాల్చబడ్డో ఒక రూల్ పెడతాడు. ఎవరైనా ఈ దేవుడు నమ్మకపోతే, తెలుసా మీకు అది, వాడి గృహమును పెంటగృహముగా చేయాలని. అప్పుడు రివర్స్లా ఉంటుంది. ఏముంటుంది? రివర్స్లా. దేవుని కుమారుని ప్రత్యక్ష చూపిస్తే రివర్స్లా. తీయమ్మా వచనం తీ ఒకసారి. మీ బైబిల్ ఏం తీయలేదు, వచనం చూడండి. ఎవరైనా దేవుడు నమ్మకపోతే రాజు ఫస్ట్ నన్ను కాకుండా ఎవరన్నా మొక్కితే వాడిని ఇందులో వేసేయాలని, ఇలా చంపేయాలన్నది రాజు ఇలా శాసనం మారుస్తాడు. సంబడి హియర్ విల్ రివర్స్ ద లా. హల్లెలూయా. రివర్స్ ద లా. రివర్సింగ్ ద లా. మెనీ పీపుల్స్ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ విల్ బి రివర్స్డ్ టుడే. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుంచి అన్న. ఏంటి త్వరగా అయ్యాలి ఇక్కడ. మళ్ళీ చదవమ్మా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుంచి. రైట్. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సముద్రపు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడువారిలో గాని శద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాడిని ఏం చేస్తారంట? ఈ దేవుడిని గనక నమ్మకపోతే కీమా. తుత్తునీలు అంటే తెలుసా? కీమా. ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత వస్తే చట్టం ఎలా మారుతుంది?
మత సంబంధమైనటువంటి చండాల పేసలు వేసి ఒకళ్ళనొకళ్ళు కుమ్ముకుంటే ఇలాగే నిన్ను గెలిపి అందరూ కుమ్మేస్తారు. చదవండి. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని. ఎలా ఉండాలంట? ఇప్పుడు బయట చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడెత్తాం మనం? చెత్తకుండి. వాడి ఇల్లు చెత్తకుండి ఇలాగా ఉంది కాక అంటున్నారు అనమాట. రైట్, చూసారా? మీరు దేవుని ప్రత్యక్షల కొరకు ప్రార్థిస్తే ఈ మార్చి నెలలో రాష్ట్ర చట్టాన్ని, దేశ చట్టాన్ని, ప్రపంచ చట్టాలను మార్చుదురుగాక. అందుకే ద ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ యువర్ ఫెయిత్ స్టేట్మెంట్. హల్లెలూయా. రివర్సింగ్ ద లాస్ ఆఫ్ ద వరల్డ్. యు నో హౌ గాడ్ ఇస్ పవర్ఫుల్. ప్రభు నన్ను వాడుకోవాలని అందరూ లార్డ్ యూజ్ మీ ఫర్ దట్. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే లార్డ్ యూజ్ మీ ఫర్ దట్. మేనిఫెస్ట్ దిస్ గ్లోరీ ఇన్ మై లైఫ్. ఓ లార్డ్, ఐ యామ్ హియర్ రెడీ మై లార్డ్. ఐ యామ్ హియర్ రెడీ. మేనిఫెస్ట్ దిస్ గ్లోరీ ఇన్ మై లైఫ్. నువ్వు ఎంత బలహీనుడు అయినా, ఎంత పాపివైనా, ఎంత రోగివైనా, కమ్ ఆన్ గాడ్, యూ కెన్ యూజ్ దిస్ ఫర్ మై గ్లోరీ, ఫర్ యువర్ గ్లోరీ. మహిమ పొందు నాయన, నన్ను వాడుకో. నేను బలహీనరాలని, విధవరాలని, బేదరాలని, రోగాలన్నీ ఉన్నాయి, అప్పులన్నీ ఉన్నాయి, కష్టాలన్నీ ఉన్నాయి. యూజ్ మీ టు చేంజ్ దిస్ వరల్డ్, చేంజ్ పీపుల్స్ మైండ్స్. Lord, you can do great things through me. Hallelujah. You are a mighty God. Yes, ekkadunna sare Pakahalu, Alwal, wherever you are watching, Vijayawada, Melbourne. Yeah. Wherever you are watching, Warangal, wherever you are watching, akkada chuste akkada Raju Mohan iddaru gentulestunnaru. Yeah, this is how God wants to do in your life, young man and woman. This is the seed that God wants to sow in your life. He's not an ordinary God. This is your faith statement. Lord, use me like this. Yes, Lord, bless me in all ways. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇవన్నీ మీ జీవితంలో 100% నెరవేరును గాక. God bless you. See you again.